కాన్షియస్‌నెస్. హ్మ్. అవును. మర్చిపోయాను. సో, ఈ కాన్షియస్‌ని, ఈ క్లారిటీని మనం పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఈ టీచరు ఎంత చక్కగా టీచ్ చేశాడు టీమ్‌కి అనేది అంత ఇంపార్టెంట్ ఇది. ఈ జ్ఞానాన్ని మనమే దగ్గర ఉండి ధనంగా మార్చుకోవాలి. ఆ బియ్యాన్ని అన్నంగా మార్చుకున్నట్టు మనం దగ్గరుండి, ఆ సమయాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళకి ఒక్కొక్క సందర్భాన్ని ఒక నిన్న మేడం గారు చెప్పారుగా సెలబ్రేషన్ అనే సందర్భం. లేకుంటే ఇంకేదైనా సరే లాగిన్ అయినటువంటి సందర్భము. ఏదో ఒకటి పురస్కరించుకొని మనము ఈ విషయాన్ని చెప్పుకోవాలి. హ్మ్. ఈ ఈ ప్రొడక్ట్ దేని ద్వారా వచ్చిందో మీకు తెలుసా? డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చింది. దీని మీద ఉన్నటువంటిది. ఎందుకంటే దీని మీద ఎంతో లాభం ఉంటుంది కాబట్టి. మనీకి సంబంధించింది కాబట్టి చాలా లాభం ఉంటుంది. స్కిల్‌కి తగ్గ ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అంతకుముందు సరైనటువంటి రిస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్, రూల్స్ లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్‌గా దీన్ని టేకప్ చేసింది. ఇది ఉపాధికి కానీ, ప్రజలకు గాని ఎంతో అవసరం అని చెప్పేసి. ఇది మనకి ఈ విషయాన్ని మనం క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్‌లో అందరికి అరే! ఇంత మంచి ప్రొడక్ట్ నేను షేర్ చేసుకోవాలి. నేను స్టార్ అవ్వాలి అని అనుకుంటారు. నేను 250 అవ్వాలని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్‌కెళ్తారో వాళ్ళు ఎదుర్కొనేటువంటి రిజెక్షన్స్‌కి ఎదుర్కోవాలంటే మన దగ్గర ఏముండాలి? రిజెక్షన్స్. ఖడ్గం ఏంటి? జ్ఞానమే ఖడ్గము. హ్మ్. దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే క్లారిటీ. ఆ క్లారిటీనే మనకి ఖడ్గం. ముందు వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటున్నారనే తర్వాత సంగతి. ముందు ఈ యొక్క ఎవరైతే ఆ స్టారు ఆ యొక్క వీఆర్ ఉంటారో అతనికి చాలా క్లారిటీ ఉంటుంది. ఆ మేడమ్‌కి క్లారిటీ ఉంటుంది. వీళ్ళకి ఇంకా అర్థం అర్థం అవ్వట్లేదు అనేటువంటిది ఆ స్టిఫ్‌నెస్ అనేది వస్తుంది. అరే! మన వాళ్ళు ఎందుకని డల్ అవుతున్నారు అని అనుకుంటారు. బికాస్ ఆఫ్ సరైనటువంటి ఫుడ్ ఆహారము, జ్ఞానం అనేటువంటి ఆహారం లేకపోవడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ నుంచి. నేను ఫస్ట్ లాగిన్ అయినప్పుడు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇది తెలీదు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలీదు. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ అంటే మల్టీ లెవెల్‌లో ఫ్రాంచైజ్ పెట్టుకొని డెవలప్ చేసుకునే ఇండస్ట్రీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు కమ్యూనిటీ కామర్స్. అప్‌డేట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? కమ్యూనిటీ కామర్స్ అన్నమాట. అది ఇండస్ వివా స్టార్టింగ్ ఫస్ట్ కంపెనీ. కమ్యూనిటీ కామర్స్ అనేది. మొదట్లో నేను గూగుల్ చేసి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? అనేది. నేను నెమ్మదిగా దీని గురించి తెలుసుకున్నాను. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఏ విధంగా ఉంది? ఒక అన్సర్ సార్ లాంటి ఒక నైస్ పర్సన్ దీన్నెందుకు చూస్ చేసుకున్నాడు? ఒకవేళ ఇది రాంగ్ అయితే. ఇలా నేను క్వెషన్స్ తోటి రిసర్చ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. మన పరిశోధన, పరిసాధన. పరిసాధన సక్సెస్ అవ్వాలంటే పరిశోధన ఉండాలి. శోధన రిసర్చ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా మొదట్లో ఉన్నాం. ఇండస్ట్రీ మొదట్లో ఉన్నాం మనం. ఓకే. ఈ ఇండస్ట్రీలో ఏది అవసరము? నేను పేదవాళ్ళము, మేమెక్కడో ఉంటాము. చాలా గ్రామాల్లో ఉంటాము. నేను మహిళని ఇయన్నీ ఏమీ అవసరం లేదు. చూడండి ఒక రాజకీయాల్లోకి పైకి రావాలంటే ఏం కావాలి? ఒక విద్యా రంగంలో పైకి రావాలంటే ఏం కావాలి? ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద గ్రిప్ కావాలి. అంతేనా? అంతే. ఓకే. ఇంకో సినిమా రంగంలో కావాలంటే ఏం కావాలి? టాలెంట్ ఉంటే ఎక్కడైనా సరే మనం రాణించగలుగుతాం. టాలెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్ అనేది అంటే ఆ పర్టిక్యులర్ రంగాన్ని బట్టి స్కిల్ ఉండాలి. స్కిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత పెద్ద ధనం ఉన్నా సినిమాలో ఏమి రాణించలేరు వాళ్ళు. ఎంత ధనం ఉన్నా సరే, బ్యాక్‌గ్రౌండ్ గోల్డెన్ స్పూన్ అయినా సరే రాణించలేరు. ఆ పర్టిక్యులర్ ఆ రంగం మీద తనకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత గ్రహిస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. మొత్తము ఒక సినిమాను ఏదైనా తీసుకోండి ఒక సీరియల్. వాళ్ వాళ్ళది ఏంటి టాలెంట్? ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఆ పాత్రలో ఎంత లీనమవుతున్నారు. అంతేనా? అదే కదా సక్సెస్. అంతే. ఇక దాంతోటి ఆ మేడమ్ సావిత్రి అయిపోతది. హ్మ్. హ్యూజ్‌గా రెస్పాన్స్ వచ్చేస్తది. ఎంతో అభిమానులు అయిపోతారు. హ్మ్. సో, స్కిల్ అనేది చాలా చాలా ఉంది. సబ్జెక్ట్‌ని ఎంత గ్రహిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి పాత్రలకు సంబంధించిన సబ్జెక్ట్ కావాలి. మనకు 2 సబ్జెక్ట్‌లు కావాలి. ఏంటివి? రెండే 2 అందరి ఎగ్జిక్యూటివ్‌లకి నేను కో హోస్ట్ ఇస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరంటే
నేను నా టీంని ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను స్టార్ 1000ని లేదా రూబీని అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇంపార్టెంట్. మీ టీమ్ అనేవాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. తర్వాత అయినా సరే, వాళ్ళు లేచిన తర్వాత అయినా సరే మీరు తర్వాత చెప్పుకోండి వాళ్ళకి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమయంతో పాటు మ్యాచ్ లింక్ చేసి పెట్టాలి. సమయం అనేది నీళ్ళలో ఇట్లా కరిగిపోతూనే ఉంటుంది. సమయం సమయం ఖర్చులు సేమ్ అట్లాగే తయారైనాయి ఇప్పుడు ఖర్చులు కూడా. కరెంట్ వేసి ఫ్యాన్ వేసామంటే అది కూడా అసలు ఆగదు. ఎప్పుడు బిల్ అనేది ఆగుతుందా? అసలు ఆగదు. ఉమ్. కానీ సంపాదన కోసం సమయాన్ని ఖర్చు పెట్టాలి. అది ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సమయము ఆగదు, ఖర్చులు ఆగవు, తిరుగుతూనే ఉంటది అది ఇంకా మీటర్. ఓకే, కానీ మనం దానికి తగ్గట్టుగా ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దన్నయ్య బుద్ధి అన్నమాట. బుద్ధిని సమయానికి లింక్ చేయాలి ఎప్పుడు. ఆ సమయంతో పాటు బుద్ధిని తీసుకెళ్ళాలి. అంటే తెలివితేటలు, చాలా వివేకంగా ఆలోచించడం. వివేకం అనే దానికి నైస్ అర్థం ఏమి ఇచ్చారంటే నిత్యము అనిత్యము అనేది తెలుసుకునేదే బుద్ధి అన్నమాట, ఇంటలెక్ట్. ఏది నిత్యము ఏది అనిత్యము, పర్మనెంట్ ఏది, ఈ సంవత్సరం కాదు, 7 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా. నిన్న ప్రేమ్ సార్ ఒక వీడియోలో చెప్తున్నారు, 2025 కాదు, 2099కి నెక్స్ట్ 100 పడిపోతుంది. ఈ టైంలో నేను ఒకవేళ ఉన్నా లేకున్నా ఈ కంపెనీ ఎలా అవ్వాలి, ఏ ప్రోడక్ట్ తో ఉండాలి అనేది 100 ఇయర్స్ ప్లాన్ ముందే ఉందంట ఇండస్ వివాకి. మనుషులతో సంబంధం లేకుండా ఈ పీపుల్స్ కంపెనీ రన్ అవ్వాలి అని. ఓన్ R&D, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ ఇంగ్రీడియంట్స్, పేటెంట్స్ అన్ని అలా రన్ చేస్తున్నారు అని చెప్తున్నారు నేను. ఓకే, సో ఇది బుద్ధిని మనము వివేకం అంటాం. దాన్ని వివేకం దగ్గర చెప్తున్నాను. ఏది నిత్యము ఏది అనిత్యము, నిత్యం ఏంటి, ఇప్పుడు నేర్చుకుంటే నాకు ఎప్పటికి ఉపయోగపడాలి అనే దగ్గర సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. బుద్ధికి ఎప్పుడు లింక్ చేయాలి. అది సమయం వెళ్ళిపోతూ ఉంటుంది, ఎమ్మటెమ్మటే ప్లాన్ చేసుకుంటూ బుద్ధి ప్లాన్ చేస్తూ ఉంటుంది తెలివితోటి. ఆ ప్లాన్ చేసుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోవాలి. ప్లానింగ్ అనేది పోస్ట్ పోన్ చేసినా నష్టం లేదు, కానీ ప్లానింగ్ మాత్రం చేస్తూ ఉండాలి. పోస్ట్ పోన్ చేసినా పర్లేదు, కానీ ప్లానింగ్ మాత్రం నిత్యం వెంటనే ప్లానింగ్ చేయాలి. గిల్టీగా ఫీల్ అవద్దు ఫెయిల్ అయ్యామని. ఓకే, నెక్స్ట్ మరి ఈ బుద్ధి రావాలి అంటే ఎవరు ఒప్పుకోవాలంటే వాళ్ళ మధ్య తమ్ముడు. ఎవరు? మనసు ఒప్పుకోవాలి. ఆ మూడు ఒప్పుకోవాలి. అది యాక్టివ్గా ఉండాలి, అది హెల్దీగా ఉండాలి, అది ఒప్పుకోవాలి. లేకపోతే దాన్ని ప్లానింగ్ చేయనివ్వదు సరిగ్గా. మరి ఈ మధ్య తమ్ముడిని తీసుకురావాలి అంటే ఇంకోడు ఉంటాడు, శరీరము. వాడు ఒప్పుకోవాలి. ఈ ఇద్దరు ఒప్పుకున్నా నేను రాకపోతే ఈ ముగ్గురు ఉంటేనే పనులు అవుతాయి. శరీరం ఒప్పుకోదు. సో శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవాలి, మనసును హెల్దీగా యాక్టివ్గా ఉంచుకోవాలి, ఎటువంటి మూడ్ డిసప్పాయింట్ లేకుండా. అప్పుడు బుద్ధి ప్రచోదితం అవుతుంది. ఓకే, సో దీన్ని మనం రేపు థాట్ పవర్లో తెలుసుకుందాము క్లియర్గా. రైట్, సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ గురించి, న్యూట్రాస్యూటికల్ గురించి మనకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ కోసము మనము ఎంతగానో ఎట్లా అంటే ఈరోజు బిర్యానీ తినబోతున్నాం అనగానే లోపల నుంచి ఇక చాక్లెట్ తినబోతున్నాం అంటే పిల్లలకి ఎట్లా ఉంటుంది, కేక్ తినబోతున్నాం అంటే పిల్లలకి ఎట్లా, ఐస్ క్రీమ్ అంటే ఎట్లా ఉంటుందో మనకు ఒక కొత్త నాలెడ్జ్ ఒకటి తెలుస్తుంది అన్నప్పుడు అట్లా ఉండాలి. ఓకే, అసలు అందరు కలిసి ఒక గోల్ ని షేర్ చేసుకోవడమే కమ్యూనిటీ కామర్స్. ఈ ఇండస్ట్రీ గురించి అసలు ఇండస్ట్రీవా ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తుంది. బుక్ ప్రింట్ చేసి మరి ఈ ఇండస్ట్రీ గురించి ఎంత బాగున్నాయి ఇవి, ఇవన్నీ మనకి లభ్యమవుతాయి. 100,000 crore wellness industry. ఇందులో ఒక పేజీలో వెల్నెస్ ఇండస్ట్రీ గొప్పతనం కూడా ఉంటుంది. In India alone, and it's one of the fastest growing and revolutionary industries in the country. Have you ever thought to be a part of this revolution? Have you ever imagined the power? దీని గురించి అంటే షేర్డ్ ఒక కామన్ గోల్ని ఒక ప్లేస్ ఉంది, ఒక 40 కుటుంబాలు కలిసి ఓన్ చేసుకుంటాయి, ఒక అపార్ట్మెంట్ లాగా కట్టుకుంటాయి. ఎవరిల్లు వాళ్ళదే ఓన్ అన్నమాట. ఓకే, కానీ అందరు కలిపి ఒకే ఒక ఇండస్ట్రీని, అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ని షేర్ చేసుకుంటాయి. Of sharing common goal.
Have you ever felt దాన్ని కమ్యూనిటీ కామర్స్ అని అంటారు. అందరు కలిసి ఒక గోల్ని షేర్ చేసుకోవడమే కమ్యూనిటీ కామర్స్ అంటారు. ఇది 21st సెంచరీ బిజినెస్. 21st సెంచరీ బిజినెస్ అందరూ ఒకే దాంట్లో డెవలప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ని రన్ చేస్తున్నాను. ఓకే, యూట్యూబ్ని రన్ చేస్తున్నాను. మీకు ఇందులో యూట్యూబ్లో నా యొక్క ఇన్కమ్ చూసి, నా యొక్క వీడియోస్ చూసి, నాకున్నటువంటి లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, మీరు చూపిస్తున్నారు. ఓకే, వెంటనే నన్ను అడిగారు, నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని నాకు గైడ్ చేయండి అని చెప్పాను. అంటే వెంటనే వీరాంజనేయులు గారికి నేను ఇచ్చాను, గైడెన్స్ ఇచ్చాను. హౌ టు క్రియేట్ ఒక యూట్యూబ్ క్రియేటర్గా మీకు ఏమేం కావాలనేది నేను సజెషన్ చేశాను. ఒక ఐడి ఇప్పించాను, ఎట్లా చేయాలి అనేది, ఎట్లా వీడియోస్ చేయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఎట్లాంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది, అన్నీ మీకు హెల్ప్ చేశాను. సో ఇప్పుడు మీరు పెట్టారు, మీకు సబ్స్క్రైబర్లు కూడా తొందరగా అయ్యారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీకు ద్వారా వచ్చేటువంటి సబ్స్క్రైబర్ల ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కంపెనీకి వస్తుంది, యూట్యూబ్ కంపెనీకి వస్తుంది. కానీ ఇంత హెల్ప్ చేసిన నాకు వస్తుందా? మీకు ఒక చిన్న సర్వీస్ ఇచ్చినట్టే నేను, నాకేమీ రావట్లేదు. కానీ యూట్యూబ్ ఇవ్వదు. కానీ మీరు ఒకవేళ వివా క్రియేటర్ అయితే మాత్రం ఇండస్ వివా ఇస్తుంది. ఓకే, నేను రిటైల్ చేసుకున్నందుకు, నేను వీడియోలు చేసుకున్నందుకు నాకు వస్తుంది, ప్లస్ మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు, మీరు ఒక ఉపాధి పొందినందుకు కూడా నాకు వస్తుంది. దట్ ఈస్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఈ చిన్నది మనము ఒక చిన్న అవగాహన కల్పిస్తే, ఓహో ఇది బిజినెస్ మారిపోయింది, మీరు పాతకాలంలో ఉండొద్దు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేది అంతా 30 ఏవో 35 ఏవో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు పాత బిజినెస్ స్టైల్లో చూస్తారు. ఈ జూమ్ ఒక బిజినెస్, దీన్ని నెట్ అందిస్తున్న జియో ఒక బిజినెస్, ఆ యూట్యూబ్ నుంచి నేను ఇప్పుడు షేర్ చేశాను, ఆ యూట్యూబ్ కంపెనీ, అది ఒక కంపెనీ, టెక్నాలజీని వాడుకున్నాడు. ఓకే, 21st సెంచరీ బిజినెస్లన్నీ ఏ రూపంలో ఉంటున్నాయో తెలుసుకోవాలి. బర్డెన్ ఉండదు, కేవలం ఇన్ఫర్మేషనే రాజ్యం వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత చెప్పుకుంటే అంత పెట్టుబడి. ఓకేనా, ఇది కమ్యూనిటీ కామర్స్ గురించి మనకి బాగా, ఫ్యూచర్ ఇండస్ట్రీ గురించి మనకి బాగా ఐడియా ఉండాలి. అందుకనే ఇంత అవగాహన, ఇంత ప్రేమ అసలుకి డైరెక్ట్ సెల్లింగ్ మీద. ఇందులో ఏమాత్రం ఏదో కాగితాలతోటి చేసింది కాదు, ఎంత బాగుంటుందో స్టాండర్డ్ పేపర్. ఓకే, ఒకసారి మన ఇండస్ట్రీ ఒక హార్ట్ ఇద్దాం. అలాంటి వాళ్ళకి, నేను ఎక్కడో ఒక చిన్న టీచర్ని, నాకు తెలియదు, అండర్స్టాండింగ్ లేదు, అయినా నువ్వు ఏమనుకుంటున్నావు, యు ఆర్ ద ఓనర్, నువ్వు మార్కెట్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు, దిస్ ఈస్ ద ఫ్యూచర్, తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో ఉంది, కానీ రాను రాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత సీరియస్ గా తీసుకుంటే నా కంపెనీ మీద ఎంతో రెస్పెక్ట్ పెరుగుతుంది. అమ్మా, ఇలాంటి కంపెనీ గురించి నాకు మొదటి నుంచే, అంటే ఆ భగవంతుడు దీని మీద నాకు శ్రద్ధని పంపించి, నేను చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నటువంటి లైఫ్ స్టైల్, నేను పరిశ్రమలు పెట్టాలనుకో, ఒక ఇండస్ట్రీని స్థాపించాలనుకున్నాను డిగ్రీ తర్వాత, ఎంతో మందికి ఉపాధి ఇవ్వాలనుకో, కానీ అదొక పెద్ద బర్డెన్. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆ 20లో అనుకుంది 40లో సక్సెస్ అయింది. सबका ध्यान रखिए, देश का, समाज का, परिवार का, पर सबसे पहले ध्यान रखिए आप अपना स्वयं का। डायरेक्ट सेलिंग वुमेन एंटरप्रेन्योरशिप समिट 2, जो कि हमारी कैट और एसोसिएशन ऑफ डायरेक्ट सेलिंग एंटिटीज ऑफ ఫిట్సీ ఇది. ఓకే, ఈ రెండు వినాలి. ఓకే, ఫిట్సీ వాళ్ళ సహాయంతో ఆ ప్రోగ్రాం జరిగింది. ఫిట్సీ, ఇప్పుడు ఫిట్సీలో ఉన్నటువంటి మెంబర్ది, ఆయన యొక్క ఒపీనియన్స్ మనం వింటాం. ఫిట్సీ అయింది. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ మార్చి 8th నాడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు ఈ ప్రోగ్రామ్ కి సమిట్ 1 వచ్చారు, 2 కూడా వచ్చారు. इंडिया के द्वारा यहाँ पे किया जा रहा है, और हमारे बीच में जो उपस्थित हैं वो ना केवल आप लोगों की मेंटोर हैं, बल्कि मेरी भी आज से नहीं, वर्षों से जब मैंने इस राजनीति के सफर में लगातार संघर्ष करते हुए कदम बढ़ाए, तो स्मृति दीदी was always with me. आज आप सबके माध्यम से मुझे
इस मंच से उन्हें मिला। थैंक यू दीदी, थैंक यू सो मच। సమయం తక్కువ కాదు. दिल्ली में आपका स्वागत है, दिल्ली की मुख्यमंत्री की ओर से आपका स्वागत है। वैसे तो मैं आपकी समिट 1 में भी आई थी, नए नए सांसद बने थे। एक बड़ा मौका, एक बड़ी जिम्मेदारी जब किसी बहन को मिलती है तो पूरे देश की बहनों को लगता है कि ये सम्मान हमें मिला है कि नहीं है? और आज महिला दिवस के उपलक्ष्य में देश की राजधानी दिल्ली को यदि है कि नहीं है, तो एक बार जोरदार तालियां देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए। बधाई देती हूं आप सबको, अपने घर की चौखट से करने के लिए ताकत लगाई। आज डायरेक्ट सेलिंग, ఈ పదాన్ని మీరు 100 సార్లైనా వినాలి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఓకే, అది ఎక్కడ విన్నామో గుర్తుంటుంది. రైట్. एक ऐसा फील्ड है అది जो कहीं ना कहीं మన గొప్పతనం. న్యూట్రాస్యూటికల్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఈ రెండింటి గురించి ఉండాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ రాబోతున్నారు. 100 ఆఫ్ కంపెనీస్, 1000 ఆఫ్ కంపెనీస్ కూడా క్రియేట్ కాబోతున్నాయి ఇంకా ఫ్యూచర్ లో. వీటి మీద ఇన్ఫర్మేషన్ పట్టు ఎవరికి ఉందో, సో మ్యాథ్స్ ని కెరియర్ గా పెట్టుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ కి కెరియర్ గా పెట్టుకున్న వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే కాంపిటీషన్ ఉంది. అంటే ఎవరు సింపుల్ గా కనెక్ట్ చేసుకుంటున్నారో ఆ టీచర్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సేమ్ టు సేమ్ దేంట్లైనా, ఏ రంగంలో అయినా అంతే. मैं अपने स्वयं का ध्यान रखूंगी, और तभी तो भारत भूमि में ये महिला सम्मान का नया अध्याय हम पढ़ पा रहे हैं, जहां देश की राष्ट्रपति एक महिला है, देश का बजट पढ़ने वाली फाइनेंस मिनिस्टर एक महिला है, दिल्ली की मुख्यमंत्री महिला है, और हम सबकी मेंटोर भी महिला है। ఎంపవర్ చేయడానికి ఒకసారి మనకి నీతి ఆయోగ్ సిఇఓ గారు అమితాబ్ కాంత్ గారు చెప్తారు. దాంట్లో ఏంటంటే ఆ మీటింగ్ లో జీడిపిలో, దేశీయోత్పత్తిలో మహిళల యొక్క శాతం చాలా పడిపోతుంది, వాళ్ళ ఉపాధిని కల్పించాలి అనేటువంటిది. దాన్ని మేము సీరియస్ గా తీసుకున్నాం అనే పాయింట్, యువతకు ఉపాధి రంగం చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ చెప్తారు. అదే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అది ఇప్పుడు కూడా మీకు ఒకసారి జస్ట్ అట్లా చూపిస్తాను అంతే. ఓకే, ఈ రికార్డింగ్ లో కూడా ఉంటుంది. ఎవరికైనా మీరు కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా అది ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఓకే, बहुत खुशी हो रही है कि मैं आज आप सबके इस प्रोग्राम में आ सकी। సో మేడం గారు కూడా ఎకనామిక్ పవర్ గా దేశాన్ని చేయడానికి ఈ మహిళలకి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది బాగా, ఈ ఉపాధి రంగం బాగా ఉపయోగపడుతుందని చెప్తుంది. और इतना सुंदर आयोजन करने के लिए डॉक्टर संजीव कुमार हमारे प्रेसिडेंट, उनको बधाई देती हूँ, एक बार जोरदार तालियां। అంటే ఇప్పుడు ఈ ఫిట్సీకి ప్రెసిడెంట్ ఇప్పుడు మన అభిలాష్ గారు ఉన్నారు ప్రెసిడెంట్ గా. మన సిఇఓ గారు మనకు ఎంతో గర్వించదగ్గది. गौतम बाली जी, टीसी छाबड़ा जी और जितेश ఇప్పుడు दवे ఈ ఫిట్సీ మెంబర్ యొక్క ఒపీనియన్ మనం వింటాం ఇప్పుడు. जी, आप सबको मेरी ओर से ढेरों बधाई कि आपने लाखों बहनों को लखपति दीदी बनने का मौका दिया। आज यदि वो अपने सारे सपने पूरे कर पा रही है तो उसमें बहुत बड़ी भूमिका आपकी संस्था की है, जो उन्हें मौका भी दे रही है, उन्हें ट्रेनिंग भी दे रही है, उनको रिसोर्स भी दे रही है, और आगे बढ़ने के लिए मार्गदर्शन भी दे रही है। అది ఫిట్సీ వాళ్ళు చేస్తున్న పని అదేనమాట. ఉపాధి ఎవరైతే డైరెక్ట్ సెల్లర్ ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. जिस दिन हमने ये काम कर लिया तो मानिए कि भारत जो है पूरे विश्व में नंबर 1 इकोनॉमी बन जाएगा। ये बात आज इस मंच से हम लोग तय करके उठे। मैं भी बढ़ूं और मेरे साथ में मेरे पड़ोस की वो बहन भी इस काम से जुड़े और वो भी आगे बढ़े, तो इससे बढ़ा, इससे सुंदर काम कोई महिला समाज के लिए हो नहीं सकता। एक बार फिर से
आप सभी को और दीदी स्मृति जी को, जिन्होंने आप सबके साथ मिलके इतना बड़ा जिम्मा उठाया कि देश की बहनों को लखपति दीदी बनाना है, तो उनके लिए बधाई एक बार। అది ఇండియా తీసుకున్నటువంటి స్టెప్, సీరియస్గా తీసుకున్నటువంటి స్టెప్. ఓకే, సో ఈ యొక్క రంగానికి ఫ్యూచర్ ఎంత ఉంటుందో ముందే గ్రహించడం, నేను ఒక 7 సంవత్సరాల ముందే ఏ విధంగా అయితే ఎలా అయితే గ్రహించానో మీరు కూడా దాన్ని గ్రహించాలి. ముఖ్యంగా సీనియర్స్ ఎవరైతే టీమ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుందో, టీం వస్తుందో, వాళ్ళు నేను ఈ యొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏం కోరుకోండి, అవేర్నెస్సే కోరుకోండి. ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది? అవేర్నెస్. దానికే మనకి కమిషన్ వచ్చేది. హరిప్రసాద్ ఏ విధంగా దేనికోసం ఎలా అయ్యాడు డైమండ్ అంటే, నేను అవేర్నెస్ మీదనే ఫస్ట్ నుంచి పెట్టాను దృష్టి. ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికే నేను ట్రైనింగ్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని. దీనికంటే ముందు అంటే ఇటీవల జరిగింది ఢిల్లీలో, అంతకంటే ముందు 2016 గైడ్ లైన్స్ అప్పుడు వచ్చాయి. డైరెక్ట్ సెల్లింగ్, రైట్? Privilege for me to be here in the midst of all of you. Great pleasure because I've been closely associated with all of you in the direct selling industry. My belief always has been that the direct selling industry adds hugely to economic activity. అది చాలా పెద్ద ఒక ఆర్థికపరమైనటువంటి చర్య. ప్రతి కస్టమర్కి మౌత్ పబ్లిసిటీ చేసేటువంటి ప్రతి కస్టమర్కి, ఎందుకంటే ఆయన మౌత్ పబ్లిసిటీ, ఆ ప్రేక్షకుడు చెబితేనే ఆ సినిమా నడుస్తుంది, ఆ కస్టమర్ చెబితేనే ఆ ప్రొడక్ట్ ముందుకెళ్తుంది. కాబట్టి మెయిన్ మూలము ఆ ప్రేక్షకుడు, ఆ కస్టమరే. కాబట్టి ఆ కస్టమర్కి డైరెక్ట్ గా అమ్ముకునే అవకాశము, ఓనర్షిప్ ని ఇవ్వడమే డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, అతనే మెయిన్. కాబట్టి ఆ కంపెనీకి మధ్యలో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లకి దేనికి ఇవ్వకుండా, ఆ మహేష్ బాబుకో లేకపోతే అమితాబ్ బచ్చన్కో ఎవరికో ఇవ్వకుండా, ఆ యొక్క ఈ ఎకానమీని, ఆ యొక్క ఇన్కమ్ ని, ఆ ఆదాయాన్ని ఉపాధికి సృష్టించేటువంటి కోణంలో ఇవ్వడం, అది డైరెక్ట్ సెల్లింగ్. అందుకే ఆ యొక్క గవర్నమెంట్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ వాటిని ఏ విధంగా అయితే భుజాన్ని ఎత్తుకొని ముందుకి రెగ్యులేషన్ చేసి ముందుకు తీసుకెళ్తుందో ఆ ఇండస్ట్రీని, అదే విధంగా దానికంటే ఎక్కువ మొత్తంలో డైరెక్ట్ సెల్లింగ్ ని తీసుకెళ్తుంది. ఇదేంటి? నీతి ఆయోగ్ అని అంటే భారత ఆర్థిక ప్రణాళిక సంఘం. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నీతి ఆయోగ్ అన్నారు. ఓకే, It is a major driver of India's growth, and that it provides economic impetus to more than anything else. And the key challenge for India is really about growth with jobs. చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు అంటే కొంచెం స్టడీ చేసిన వాళ్ళు, కంట్రిబ్యూషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ నేషన్ బిల్డింగ్. అసలు చూడండి ఎంత గొప్ప పదమో అది. ఒక టీచరు, ఒక డాక్టరు, లాయరు, మిలిటరీ, పోలీసు ఎంత ఇంపార్టెంటో ఒక డైరెక్ట్ సెల్లర్ అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. So if you are not able to create jobs, you will be in deep problems, and therefore jobs are very, very critical. ఒక గవర్నమెంట్, భారత ఆర్థిక ప్రణాళిక సంఘం మాట్లాడుతున్నట్టే గవర్నమెంట్ మాట్లాడుతున్నట్టే, మాకు చాలా కష్టంగా ఉంది ఉపాధిని క్రియేట్ చేయడం. అసలు ఉపాధిని క్రియేట్ చేయకపోతే ప్రభుత్వాలే పడిపోతాయి. And this industry creates jobs, and ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి అంటే డైరెక్ట్ సెల్లింగ్ సపోర్ట్ చేసేటువంటి సంస్థ FICCI. ఇప్పుడు మనం ఒక పెద్ద వ్యక్తి మాట్లాడేటప్పుడు అతని మాటలు చాలా సార్లు కూడా FICCI అని వస్తుంది. అదే అన్నమాట FICCI. And therefore, if you have to reap this advantage, it can be a huge nightmare as well if you are not able to create jobs. So if you have to create jobs, there are only two ways. One is to push manufacturing in a very big way, and the other is to push direct selling. ఇంకొక ఆప్షన్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్ ని పుష్ చేయడమే భారతదేశం మీద ఉన్నటువంటి కర్తవ్యం. But ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా భారతదేశంలో రావాలి అని చెప్తున్నారు. profession. You are Kerala, West Bengal, many of you were seen as people who were doing
chit funds. You're not doing chit funds. మీరు చిట్ ఫండ్స్ లాంటిది కాదు మీరు చేసేది. You know, you are doing a very respectable profession. You are economic drivers of growth for India. So we respect that. చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అనేది. ఇది దీనికి మీరు అర్థం చేసుకోండి ఫ్యూచర్లో ఎంత ఇంపార్టెన్స్, ఎంత ప్రయారిటీ ఇవ్వబోతుంది అనేది. ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం చక్కగా వచ్చిన వాళ్ళకి, ఎందుకనంటే దాని మీద సరైన అవగాహన లేదు కాబట్టి, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్రొడక్ట్ లేని కంపెనీలను చూసి వాటి యొక్క వ్యవహార తీరును చూసి అలసిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎందుకనంటే మన యొక్క డైరెక్ట్ సెల్లర్స్ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఈ క్లారిటీ లేకపోతే అయితే నా కంపెనీ నా సీనియర్ చెప్పింది తప్పు, వాళ్ళు చెప్పేది రైట్ ఏమో అని అనుకుంటారు. అవునా? ఆ ప్రమాదం ఉందా లేదా శ్రీకాంత్? ఖచ్చితంగా ఉంటుంది. సో మనకేం కావాలి? పార్ట్నర్స్ కావాలి. మనం ఒకరికి పార్ట్నర్, మనం కూడా పార్ట్నర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో మనం కనీసం ఒక 5-10 పార్ట్నర్స్ని క్రియేట్ అవ్వాలి అని అంటే, మనం గైడ్ చేయడానికి ఒక పార్ట్నర్స్ కావాలి అని అంటే, ఫస్ట్ న్యూట్రాసిటికల్ మీద రెస్పెక్ట్ ఉంటే కస్టమర్స్ క్రియేట్ అవుతారు. డైరెక్ట్ సెల్లింగ్ మీద రెస్పెక్ట్ ఉంటే పార్ట్నర్స్ క్రియేట్ అవుతారు. ఇండస్ వివా లక్ష్యం ఏంటంటే ఇయర్ ఆఫ్ ఎక్స్పాండ్ చేయాలి అనేది ఈ సంవత్సరం పెట్టుకున్న గోల్. అందుకే లీడర్షిప్కే స్టార్ 500, లీడర్షిప్కే స్టార్ 1000. చాలా మంది రిటైలర్స్ వస్తారు, రిటైలింగ్ చేసుకుంటారు. కానీ గైడ్ చేసేటువంటి లీడర్స్ తయారు చేయడమే ఈ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అందుకని చూడండి, ఒక్కొక్కరు రిటైలర్ గా ఉండొచ్చు, వాళ్ళు స్టార్ 500 గా తయారు కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు నెమ్మదిగా జర్నీ చేయొచ్చు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, అవేర్నెస్ ఈస్ అవర్ జాబ్. అవేర్నెస్ చేసుకుంటూ వెళ్ళడం. హెల్త్ గురించి వాళ్ళకు ఒకవేళ బిజినెస్ కావాలి అని అంటే ఇండస్ట్రీ గురించి అవేర్నెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్ 5th, 6th వరకు ఒక దగ్గర చదువుకున్నాను. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ నాకు 6th నుంచి 10th వరకు లేరు. కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారు మళ్ళీ 10th లో. మళ్ళీ 10th తర్వాత ఇంటర్లో నాకు సంబంధించి లేరు. నా ప్రయాణం అయితే ఆగలేదు. ఇంటర్ నా ప్రయాణం ఉంది, తర్వాత డిగ్రీ నా ప్రయాణం ఉంది. డిగ్రీలో ఉన్న వాళ్ళు మళ్ళీ పీజీలో లేరు, మళ్ళీ అక్కడి నుంచి కొత్త వాళ్ళు. అర్థమైందా? ఒక బిజినెస్ మ్యాన్ జర్నీ కూడా ఇట్లానే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. బిలీవ్ చేసిన వాళ్ళు పార్ట్నర్గా మనతోటి వస్తూ ఉంటారు. అర్థమైందా? సో మనం దేన్ని చూడాలి అనేది, ఈ ధ్యేయం ఏంటో మనం తెలుసుకోవాలి. సో అది అంతేకాని వాళ్ళు ముందుకెళ్ళారు, లేకపోతే వాళ్ళు కొనలేదు, వీళ్ళు ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇది రైటా రాంగ్ కాదు. ఒక దృఢమైన అభిప్రాయము, భావాలు మనకు ఉండాలి. అవునా? ఈ డ్రీమర్కి ఏముండాలి? దృఢమైనటువంటి భావాలు ఉండాలి, అభిప్రాయాలు ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ అభిప్రాయాలు కాదు కావాల్సింది. మన యొక్క డ్రీమ్కి సంబంధించినటువంటి మనసులో కోరికలు ఉంటాయి, బుద్ధిలో భావాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. అవి మోస్ట్ ఇంపార్టెంట్. మనసులో సంకల్పాలు, కోరికలు ఉంటాయి, కానీ బుద్ధిలో వాటిని ధృవీకరించే భావాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంటెలెక్ట్కి ఇస్తున్నాను, ఓకే. ఇతని నేను చాలా నచ్చింది నాకు. నేను చాలా విన్నాను కానీ ఈ సార్ది బాగా నచ్చింది. తను పేరు సుభాష్, రాహుల్ సుధన్ గారు, ఫిట్సీ మెంబరు. ఇతన్ని ఒక 8 క్వశ్చన్స్ వేస్తారు. 8 క్వశ్చన్స్ మనం ఒకసారి విందాం, మనకు ఉపయోగపడుతుంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి. అట్ ద సేమ్ టైం మనకు కూడా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. నేను చకచక ఫార్వర్డ్ చేసేస్తాను, అంత టైం లేదు కాబట్టి. ఫస్ట్ అతని యొక్క ప్రయాణం ఎలా సాగింది. ఈరోజు చాలా పెద్ద సంస్థలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణం యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్గా సాగింది. ఆయన మాటల్లో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెబుతాడు. అప్పట్లో ట్రైనింగ్లు లేవు, ఇప్పుడు ట్రైనింగ్స్, ఐటీ సెక్టర్ బాగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా పెరిగింది. తద్వారా ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ చాలా ఈజీగా అందుతుంది అనేటువంటిది ఉంటుంది. నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైతే హిందీ వచ్చిన వాళ్ళైతే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. హిందీ వచ్చిన వాళ్ళైతే
వాళ్ళు ఈ రాహుల్ సుధన్ గారి ఇంటర్వ్యూస్ అన్నీ వింటే గనక డైరెక్ట్ సెల్లింగ్ అప్డేట్ నాలెడ్జ్ మీకు అర్థమవుతుంది. హిందీ వచ్చిందని అదృష్టవంతులేనా మరి ఇక? ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా మరి ఉపయోగించుకోవాలి. ఆ స్కిల్ ఉందంటే దేనికి మరి? సంపాదించుకోవడానికి. शिव आई थिंक मैं आपका ये आइडिया अपनी टीम को फॉरवर्ड कर देता हूँ कि लेट्स स्पीक टू पीपल हु कैन वी फाइंड पीपल हु आर इंटरेस्टेड टू टेक दिस प्रोडक्ट ఎలా తీసుకెళ్తున్నారు? ఒక సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తున్నారు. చూడండి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్. दिस अवार्ड शो इनटू द मार्केट, इसको टीवी पे लेके जाना चाहेंगे. आप बिल्कुल ठीक बात. అంటే ఇది దేనికి చెప్తున్నాడంటే అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్ సెల్లింగ్ అవార్డ్స్ ఉన్నాయో అది డైరెక్ట్ గా టీవీలో ఇవ్వచ్చు కదా అని అంటే ఈసారి నుంచి ఇద్దామని చెప్తాను. कह रहे हैं सर, देखिए हम भी एक नॉर्मल एक इंडस्ट्री की तरह हैं. कोई इंडस्ट्री अगर 1 लाख करोड़ का टर्नओवर करती है तो शायद हम 20-30 हजार करोड़ का टर्नओवर करते हैं. No wonder, sir, you must be seeing me on Direct Selling Awards on television. हेलो दोस्तों, नमस्कार. स्वागत करता हूं आपका द वैल्यू एडिशन शो में. आज हमारे साथ एक ऐसी पर्सनालिटी है जो हिंदुस्तान में डायरेक्ट सेलिंग की एक बुलंद आवाज बनकर खड़े हैं. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇతనేనా ఇప్పుడు కనిపించిన వ్యక్తేనా? जो हिंदुस्तान में डायरेक्ट सेलिंग की एक बुलंद ఈ పర్సన్ ఇప్పుడు మనం అదే కదా आवाज बनकर खड़े हैं. ఇక్కడ ఇటువైపు ఉన్నది, ఇక్కడ ఉన్నది. अगर मैं उनके बारे में आपको बताऊं, दोस्तों नमस्कार, स्वागत. इन्फोटेक एंड जनरल सेक्रेटरी. आज हमारे साथ एक ऐसी पर्सनालिटी है जो हिंदुस्तान में डायरेक्ट सेलिंग की एक बुलंद आवाज. ఇక్కడ లైవ్ గా మాట్లాడుతుంది ఎవరు? మన ఇండస్ట్రీ గురించి మాట్లాడిన సెంట్రల్ మినిస్టర్, అంతేనా? అవును కదా, కన్జ్యూమర్ అఫైర్స్ అతనే, చౌబే. సో ఆ మీటింగ్ లో మన సార్ ఇతను చెప్తున్నారు, ఆయన మనతోటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి షేర్ చేసుకుంటున్నారు. అది విందాం. बनकर खड़े हैं. अगर मैं उनके बारे में आपको बताऊं तो एडिटर इन चीफ डायरेक्ट सेलिंग टुडे, co-founder पीपल बाइट इन्फोटेक एंड जनरल सेक्रेटरी फेडरेशन ऑफ इंडियन डायरेक्ट सेलिंग इंडस्ट्री, मेरे बड़े भाई, मेंटोर एंड सलाहकार मिस्टर राहुल सुधन. स्वागत है सर आपका हमारे शो में. आज हम डायरेक्ट सेलिंग के बारे में मतलब कुछ ऐसी बातें भी जानना चाहेंगे जो कि ना कि ये इंटरव्यू डायरेक्ट सेलर्स के लिए बहुत हद तक बेनिफिशियल होगा, बट डायरेक्ट सेलिंग की जितनी कंपनीज हैं हिंदुस्तान के अंदर में चल रही है, ये इंटरव्यू उनके लिए भी बहुत हद तक एक एक एसेट की तरह काम करेगा, एक टूल की तरह काम करेगा, बिकॉज यू आर एडवाइजिंग हंड्रेड्स ऑफ MLM कंपनीज इन इंडिया राइट नाउ, एंड आप इंटरनेशनल लेवल में भी डायरेक्ट सेलिंग को लेके एक आवाज, बोलते हैं ना, एक मुहिम छिड़ चुकी है कि आपने डायरेक्ट सेलिंग को एक उचित स्थान जो वो डिजर्व करती है हिंदुस्तान के अंदर में, उसके लिए आपने जंग छेड़ रखी है. तो ये इंटरव्यू, ये इनसाइट्स बहुत काम आने वाली है सारे डायरेक्ट सेलिंग इंडस्ट्री के लिए. तो सर सबसे पहले मैं जानना चाहूंगा, ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ నోట్ చేసి పెట్టుకుందాం పోయింది. ఫస్ట్ మీ యొక్క జర్నీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎలా ఉంది? कि आप इस इंडस्ट्री से कब और कैसे जुड़े? साथ में बिजनेस देखने वो दोस्त ऑफिस आ गया मेरे, तब मैं पहली जॉब करता था अपनी, और लंच पे वो मुझे ले गया. मैंने पूछा कितना टाइम लगेगा, कहता 2 से 3 घंटे और आ रहे हैं. वहां गया, पहले थोड़ा सा अजीब लगा कि कहाँ पहुंच गया हूँ. फिर वो प्रेजेंटेशन देखा, फिर लोगों से बात की, उनके एक्सपीरियंसेस सुने. मन में बहुत सारे डाउट्स आना शुरू हुए कि ऐसा पॉसिबल कैसे है, क्योंकि एक माइंडसेट होता है कि आपने एक मेहनत करके आप 12वीं करते हैं, इंजीनियरिंग करते हैं, फिर आप MBA करते हैं और उसके बाद आप जॉब करते हैं. और यहाँ पे लोग बड़े आसानी से बोल रहे थे 20,000, 50,000, लाख रुपए. और उन दोनों सैलरी, जब सब कुछ करने के बाद भी 4,000 रुपए की सैलरी थी मेरी, जो मेरी फर्स्ट जॉब लगी थी. प्रेजेंटेशन देखा, घर गया, अपने पेरेंट्स से डिस्कस किया. तो इस मामले में लकी कहूंगा अपने आप को कि शायद मैं वो 99% नहीं था, वो 1% था कि जिसमें मेरे पेरेंट्स ने कहा कि आपको जो ठीक लगता है आप करो, हम आपके साथ हैं और సపోర్ట్ ఉంటాము, ముందుకెళ్ళని చెప్పారు. जो भी करना पूरी मेहनत से करना. अगले दिन एक बार दोबारा से अपने जिनके साथ बिजनेस देखा था उनके साथ बैठा, सारे डाउट्स दोबारा से మరొకసారి ఆ కంపెనీ उनके మీటింగ్ कुछ కి सीनियर వినడం से उनसे జరిగింది. भी मिला. उसके बाद से डायरेक्ट सेलिंग को कभी ना छोड़ना पड़ा, ना कभी छूटी, ना कभी कुछ और करने की जरूरत पड़ी, बस यही करते रहे सर. तो सर like your journey has been like
आपकी जर्नी बहुत तब्दील हो चुकी है फ्रॉम अ डायरेक्ट सेलर टू a consultant and advisor. People look అక్కడ వరకు ఎదిగాడు. ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లర్ గా చేశారు. ఆ తర్వాత ఈ రోజు కన్సల్టెంట్ గా, ఆ తర్వాత మెంటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అడ్వైజర్ గా up to you for advices. And अगर आज किसी को कंपनी भी खोलनी रहती है तो नो राहुल सुदिन इज द वन नेम जो कि नो लोग ट्रस्ट कर सकते हैं. तो ये ट्रांसफॉर्मेशन कैसे आया? ఇది అక్కడి నుంచి మీరు ఎలా ఎదిగారు అనేది. ग्रेट क्वेश्चन शिव. अगर इस ट्रांसफॉर्मेशन को देख, लेकिन उस टाइम पे पैसे को संभालने की अक्ल नहीं थी, सक्सेस से ज्यादा मिल गया और उसको मैनेजमेंट के स्किल नहीं था. शायद टीम्स को संभालने का स्किल उतना नहीं आया जितनी तेज. అవసరమైన టీమ్ మేనేజ్మెంట్ స్కిల్ చాలా అవసరం. ఆ రోజుల్లో ఆ ఎడ్యుకేషన్ సరిగా అందక కూడా ఇబ్బంది పడ్డారు అనేది ఇందులో అంతేనా సార్? బాగా సార్ ఆ రోజుల్లో. ఇప్పుడు అందుతుందంటే మనకి గ్రేట్ కదా. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ ని నిలబెట్టుకోవచ్చు మనం సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి కదా. तेजी से हम ग्रो कर गए थे. जितनी तेज से बिजनेस बढ़ गया था उतनी तेजी से इस बिजनेस को सीख नहीं पाया मैं, अगर मैं सही तरह से कहूँ तो आपको. సో అందుకనే మనము లీడర్షిప్ అనేది చాలా చాలా ప్రధానం. లీవరేజ్ చేసేది లీడర్షిప్పే. మన టీము అట్రాక్ట్ అయ్యేది మన శ్రద్ధకే. మన లేజినెస్కి ఎవరు అట్రాక్ట్ అవ్వరు, అసలుకి ముచ్చటే లేదు. అసలు ఎవరు మన యొక్క ఆ ఉత్సాహానికే చాలా అట్రాక్ట్ అవుతారు. ఈ నడిస్తే ఈ మేడం తోటి, ఈ సార్ తోటే ఉండాలి, నాకు సక్సెస్ ఉంటుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అక్కడే బిల్డ్ అవుతుంది. उसके बाद जो नेक्स्ट दौर आया वो मेरे कॉर्पोरेट का था. जब मैंने डायरेक्ट सेलिंग का जो एक्सपीरियंस था मेरा, से डायरेक्ट सेलर का, मुझे कॉर्पोरेट्स में यूज करने का मौका मिला. एक दोस्त थे जब वो हमें कंसल्ट करते थे तो वो किसी पर्टिकुलर इशू को लेके कंसल्ट करते थे. तो ये देखा मैंने कि एक अगर हम कॉन्ट्रैक्ट में कुछ चीज हैंडल करते हैं तो बिजनेस प्लान बदल जाता है. बिजनेस प्लान को ठीक करते हैं तो वेबसाइट पे कुछ और नजर आता है. जैसे एक ऊन का धागा होता है कि अगर एक सिरा आपने खोला तो दूसरा सिरा खुल जाता था. तो इन सब सिरों को बांधते बांधते कंसल्टिंग स्टार्ट हो गई, विच वाज 19 में कंज्यूमर प्रोटेक्शन एक्ट आया. ఇది ఈ चैलेंज था कि या तो इस इंडस्ट्री को चलाएंगे या इस इंडस्ट्री को बंद ही कर देंगे. लकीली सेंस प्रिवेल्ड इन एवरीवन. लॉ बनना शुरू हुआ 2016 में. అక్కడి నుంచి వాళ్ళకి అప్పటిదాకా ఇబ్బందులు పడ్డారు. ఇక ఇక్కడి నుంచి అసలైనటువంటి రియల్ జర్నీ స్టార్ట్ అయింది. గైడ్ లైన్స్ 2016 చూడండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్, చాలా మంది దీని మీద కొంచెం తక్కువ భావనతోటి ఉంటారు. మల్టీ లెవెల్ ఇది ఎక్కడ, ఇది ఆ యొక్క పార్లమెంట్ లో ఈ పదాన్ని చర్చించింది, ఆ చట్టంలో రాసింది ఇక్కడ డైరెక్ట్ సెల్లర్. में गाइडलाइंस आई. 2019 में कंज्यूमर प्रोटेक्शन एक्ट आया. फिर 2021 में रूल्स आए. नाउ आई थिंक वी विल आल्सो हैव ई-कॉमर्स रूल्स कमिंग अप नाउ. तो ओवरऑल लीगल ఈ बन गया. కామర్స్ కి सो ये जो సంబంధించి जर्नी కూడా है इसी तरीके से गुजर गई. पहला पार्ट डायरेक्ट सेलिंग का, दूसरा पार्ट చూడండి. ఇతను మాట్లాడడంలో పాయింట్స్ ని చెప్పడం నాకు బాగా నచ్చింది. అతను చెప్పిన దాన్ని పాయింట్స్ వైజ్ గా మళ్ళీ వెంటనే దాన్ని చెప్పడం. ఫస్ట్ డైరెక్ట్ సెల్లర్, తర్వాత ట్రైనర్. कॉर्पोरेट में काम करने का, और तीसरा पार्ट एज ए कंसल्टेंट. तो ये जर्नी की समरी है शिव. तो सर 24 साल, इट्स अ लॉन्ग लॉन्ग टाइम. 24 సంవత్సరాల తర్వాత వచ్చిన మార్పు ఏంటి అనేది థర్డ్ క్వశ్చన్. तो क्या बदला है इस इंडस्ट्री में? क्या बदला है? तो सबसे पहली चीज जो मुझे नजर आती है बदलती हुई वो टेक्नोलॉजी है. అది టెక్నాలజీ అనేది వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది డిజిటల్ గా మారింది. फ्रॉम अ पीरियड इन 98 99 जहां पे आप किसी को, अगर वो आपसे 50 किलोमीटर दूर है, अगर आपने उसके साथ काम करना है तो आपको उसको ప్రెజెంటేషన్ అంత దూరంగా ఇవ్వాల్సి వచ్చేది కదా, అంతే తిరిగేది. बिजनेस प्लान समझाने के लिए ऑफिस बुलाना पड़ता था, प्रेजेंटेशन दिखानी पड़ती थी, फिर उसके साथ 3 दिन लगाने पड़ते थे समझाने के लिए. फिर उसके बाद आप उसके घर जाते थे, फिर उसके बाद फॉर्म भरते थे, एक फिजिकल फॉर्म होता था, फिर डॉक्यूमेंटेशन केवाईसी होती थी, फिर वो फॉर्म्स ऑफिस में आता था, फिर रजिस्ट्रेशन. అది అన్ని పేపర్లే, అప్లికేషన్లు ఫిల్అప్ చేయడాలు అన్ని కూడా. అంత ఇక రెవెన్యూ ఆఫీసుల్లో ఎట్లాంటి వర్క్ ఉంటుందో అట్లానే ఉండేది డైరెక్ట్ సెల్లింగ్ కూడా. होता था, एक आईडी नंबर जनरेट होता था, फिर परचेज होती थी. मतलब एक किसी को साथ में लाने का सिस्टम जो था, जो टाइम था, एवरेजली 10 से 15 दिन लग जाते थे. ये तब जब वो 50 किलोमीटर दूर है. इमेजिन इसके आगे 500 किलोमीटर ले जाओ तो क्या होगा. सो वो टाइम टेकिंग प्रोसेस था. उसके अपने प्लस थे कि आप एक छोटे कम्युनिटी होते थे, एक छोटे एरिया से काम करते थे, तो रिलेशनशिप बहुत स्ट्रांग हो जाती थी.
लेकिन हाँ, अब ग्रो उतनी जल्दी नहीं करते थे। फिर एक ऐसा दौर आया कि जब इनकम्स ज्यादा होने लगी, जब परम्यूटेशन कॉम्बिनेशन चेंज होने लगे, जब इंटरनेशनल कंपनीज आने लगी, टेक्नोलॉजी बढ़ना शुरू हुई, आईटी बढ़ना शुरू हुआ इंडिया के अंदर, एंड आपके सिस्टम्स अप्रूव होते चले गए कि टू द एक्सटेंट टुडे आज लोग फोन पे मिलने की बजाय जूम पे बात कर लेते हैं और वहीं पे ज्वाइन कर लेते हैं, प्लान समझ लेते हैं, प्रोडक्ट समझ लेते हैं। సో సేమ్ ఇప్పుడు అర్థమైంది కదా, మీకు అంతా అర్థమవుతుంది కదా. నాకే కొంచెం కష్టం, మీకు ఈజీ నాకు తెలిసి. और काम को स्टार्ट कर लेते हैं। अब तो ऐसे लोगों से भी मिलने का मौका मिलता है जिनसे आप 6-6, 10-10 साल हो गए काम करते हुए, लेकिन आज तक कभी मिले नहीं। सो टेक्नोलॉजी फॉर वन चेंज। మూడు టెక్నాలజీ వల్ల మూడు చెప్తారు చూడండి. బిజినెస్ ని అప్రోచ్ అవ్వడము, ప్రెజెంటేషన్ చేయడము, ప్రొడక్ట్స్ గురించి చెప్పడము చాలా ఈజీ చేసింది. हुई है अप्रोच करने के टाइम पे, टेक्नोलॉजी चेंज हुई है डेटा के टाइम पे। ఇది కూడా ఒక వర్చువల్ ఆఫీస్ రావడము, ఎవరు ఎక్కడ లాగిన్ అవుతున్నారు, ఏ ఆర్డర్లు పెడుతున్నారు, చాలా సింప్లిఫై అయిపోలే. అంతేనా బాబు సార్? చాలా సింప్లిఫై అయిపోయింది. टीम का कौन बंदा कितना परचेस करता है, कौन सा प्रोडक्ट परचेस कर रहा है, किस टेरिटरी में परचेस कर रहा है, किस डिस्ट्रिक्ट में परचेस कर रहा है, उसका एक पैटर्न आना शुरू हो गया है, उसका एक कल्चर आना शुरू हो गया, आप आइडेंटिफाई कर सकते हैं। सो यानी कंज्यूमर का जो डायरेक्ट सेलर का परचेस पैटर्न है वो ज्यादा अच्छे तरीके से ट्रैक कर सकते हैं। ఈజీగా ట్రాక్ చేయడానికి ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఒకటి బిజినెస్ ని అప్రోచ్ చేయడానికి, ఆ తర్వాత బిజినెస్ ముందు తీసుకెళ్తున్న వాళ్ళకి మానిటరింగ్ చేయడం చాలా కష్టం. మన వర్చువల్ ఆఫీస్ చూస్తే ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, లాగిన్ అవుతున్నారు అంత. మూడోది तीसरा एक्सपीरियंस कन्वर्शन हो गया है। अब आप కస్టమర్ సర్వీస్, కంపెనీకి కస్టమర్ కి ऐप पे परचेस कर सकते हैं, आपका ऑटोबॉट सिस्टम है, आपका कस्टमर सर्विस इंक्रीमेंटल वैल्यू पे इंक्रीज हुआ है। सो कस्टमर सर्विस में इंक्रीज हुआ है टेक्नोलॉजी का। सो टेक्नोलॉजी इन टर्म्स ऑफ अप्रोचिंग, इन टर्म्स ऑफ प्रोडक्ट स्टडी, इन टर्म्स ऑफ कस्टमर सर्विस, ये ఈ మూడు చూడండి. ఆ మాట్లాడడం ఎంత చక్కగా, నేను ఏ పాయింట్స్ మాట్లాడుతున్నాను కూడా నాకు ఇది చాలా బాగా అట్రాక్షన్ అనిపించింది. ఆ ప్రెజెంటేషన్ తను చెప్పడం చాలా చాలా నచ్చింది. ఇప్పుడు ఈ మూడు గుర్తుపెట్టుకోండి. మనకి ఒకటి, బిజినెస్ ని చాలా ఈజీగా ఎక్కడో ఒక మహిళ అట్లా ఇంట్లో కూర్చొని అప్పటికప్పుడే వంట కంప్లీట్ చేసుకొని కూర్చొని ప్రెజెంటేషన్ చేసి ఎక్కడో ఉన్న వ్యక్తికి, ప్లస్ లాగిన్ చేసుకోవడం, ఇంట్లో ఉండే వర్చువల్ ఆఫీస్ అక్కడికి వెళ్ళడం, అప్లికేషన్స్ ఇలా లేవు, ప్లస్ కంపెనీ త్రూ లింక్ పంపించుకోవడం, ఆర్డర్ పెట్టుకోవడం, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడుంటే అక్కడ, ఆ సార్ కాకినాడలో ఉన్నారు, ఈ సార్ ఈ మేడం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, నో ప్రాబ్లం వెళ్ళిపోతుంది. చూడండి ఎంత డిజిటలైజ్డ్ అయిపోయింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం చెప్పుకోవాలి. వాళ్ళకి ఎలా కుదురుతుంది, అమ్మో బిజినెస్ అని అన్నామంటే ఎమ్మటి అమ్మో బిజినెస్ ఎక్కడ కుదురుతుంది, నాకెక్కడ కుదురుతుంది అని అంటారు. చాలా సింపుల్ సమయాల్లోనే చిన్న చిన్న సమయాన్ని పెట్టుకోండి. టీం పెరుగుతుంటే అది వేరే విషయం. ఓకే, ఆ తర్వాత ఇంకో క్వశ్చన్స్. ఇతను మ్యాగజైన్ అనేది మీరు తీయడం, ఈ యొక్క ఇండస్ట్రీలో మ్యాగజైన్ ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. డైరెక్ట్ సెల్లింగ్ టుడే అనేటువంటిది మ్యాగజైన్. సో ఆ తర్వాత పీపుల్ బైట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ని, అంటే కంపెనీలు పెట్టే వాళ్ళకి, ఇప్పటిదాకేమో డైరెక్ట్ సెల్లర్స్ కి మోటివేషన్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంత వాళ్ళకి ఆ యొక్క పరిస్థితుల్ని సానుకూలంగా హెల్ప్ చేయడం. ఇంకోటి ఆర్గనైజేషన్ ఏంటంటే కంపెనీలనే ప్రోత్సహించడం. కంపెనీలు పెట్టడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్అప్ కంపెనీలకు వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలో కూడా ఈ ఫిట్సీ వాళ్ళు తీసుకున్నారంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఓకే, ఆ తర్వాత అవార్డ్స్ ను, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లాగా అవార్డ్స్ ని ఇవ్వడం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి. ఆ తర్వాత డూస్ డోంట్స్ కి సంబంధించినటువంటి చెప్పడం, ఆ గైడెన్స్ ఇవ్వడం. ఆ తర్వాత డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే, 7th పాయింట్ ఏంటంటే, ఈ డైరెక్ట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటరు ఒక 2 మిస్టేక్స్ చేయకూడదు అని చెప్తారు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కానీ ఇతను మాత్రం 2 మిస్టేక్స్ చేయాలి, అది మనం కూడా తెలుసుకోవాలి. ఇక డెవలప్మెంట్ గురించి 8వది. ఓకే, 4వది, 3వ క్వశ్చన్ అయిపోయింది. 4వది మ్యాగజైన్ గురించి, 5వది అవార్డ్స్ గురించి, 6వది పీపుల్ బైట్ అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి, 7వది డూస్ ఆర్ డోంట్స్ చేయకూడకుండా ఉండాల్సింది మనం, 8వది డెవలప్మెంట్ గురించి. రైట్, ఇది ఇన్ఫర్మేషన్ ఉంచుకోండి. ఇప్పుడు నాకు 7 years తర్వాత నాకు ఎట్లా ఉపయోగపడుతుందో మీకు కూడా ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుంది. ఫార్వర్డ్ చేస్తాను. ये 3 फील्ड में तो मैंने बहुत ज्यादा बदलाव देखा है। एक आपका एरिया ट्रेनिंग, उसमें बहुत बदलाव देखा selling industry में, because there are two things you brought in.
एक डायरेक्ट सेलिंग टुडे मैगजीन, नो, विच इज अ फैंटेसी, लाइक नो, जब मैं डायरेक्ट सेलिंग में था, मैंने लगभग 1 दशक नेटवर्क मार्केटिंग को दिया, वहीं से सारी कुछ चीजें सीखी, और आज मैं तब जाके आज ट्रेनिंग इंडस्ट्री में कुछ अपना कंट्रीब्यूशन कर पा रहा हूँ। बट अगर मैं देखूं तो हमारा एक सपना होता था ना कि हमारा नाम फोटो पेपर में छपेगा। आपने एक मैगजीन सिर्फ వివో వైబ్స్ అని ఇండస్ట్రీలో అంతకంటే ముందు నుంచే ఒక మ్యాగజైన్, వండర్ఫుల్ మ్యాగజైన్ తీస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. సేమ్ ఇది మన వివో వైబ్స్ మనకు సపరేట్ గా, మన డిస్ట్రిబ్యూటర్స్ కి సపరేట్ గా మన యొక్క ఫోటోలతోటి దాంతో తీస్తుందంటే ఎంత ఉంది ప్రేమ అనేది చూడండి. సార్ చూపిస్తున్నారు వివో వైబ్స్, దాంట్లో స్టాండర్డ్ ఏ మాత్రం తక్కువ ఉండదు. ఉమ్, ఓ, మన స్నేహితుడు ఏమన్నాడంటే, ప్రపంచ పత్రిక మ్యాగజైన్ ఏదైతే ఉందో, ఫోర్బ్స్ పత్రిక ఏ క్వాలిటీని మెయింటైన్ చేస్తుందో, మీ ఇండస్ట్రీలో కూడా ఆ మ్యాగజైన్ అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఏదో ఒక పేపర్ పెట్టేయట్లేదు. సార్ చూడండి, వివో వైబ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దాని యొక్క క్వాలిటీ చూడండి. डायरेक्ट सेलिंग इंडस्ट्री के लिए ही ले आए, तो हाउ कम, ये आइडिया कैसे आया सर? ये आइडिया मेरा नहीं है। मैं काफी लोगों से मिल चुका हूं इंडिया में जो ये कहते हैं ఈయన చెప్పిన ఆన్సర్ చూడండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సైతం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని. అసలు ముఖ్యంగా వాళ్ళకి, మన వాళ్ళకే కాకుండా, డైరెక్ట్ సెల్లర్స్ కంపెనీలకే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సైతం దీని మీద అవగాహన కల్పించడం. कि वो सबसे नंबर 1 थे जब मैगजीन को लॉन्च किया था। हाँ, मैंने उनके प्रोडक्ट नहीं देखा, बट मैंने सुना काफी लोगों से है। कुछ लोगों को लेकिन मैं जानता था कि जिन्होंने मैगजीन पहले निकालने की कोशिश की थी, और कुछ ने सक्सेसफुल भी काम किया। 2004 में, 6 में, 8 में लोगों ने काम किया, 2010 में मैगजीन पे काम किया। हाँ, 2012-13 के बाद एक लल था मार्केट के अंदर, और उससे पहले भी जो प्रोडक्ट लाइन थी मैगजीन के, उनके एक्सपीरियंस से मैंने सीखा कुछ। तो पहले जो 2002 से 2006 तक की मैगजीन थी, उनसे मैंने ये सीखा कि जब तक आप चीजों को इंडस्ट्री की तरह रिप्रेजेंट नहीं करेंगे, ग्लैमरस तरीके से रिप्रेजेंट नहीं करेंगे, तो ये नहीं चलेगा। ये अखबार नहीं चल सकता है कि आपने अखबार की तरह लिख के दे दिया या अखबार के पेपर्स पे छाप के दे दिया तो नहीं चलेगा। సో ఈ ఇన్విజిబుల్ గా ఉన్నటువంటి బిజినెస్ ని విజిబుల్ చేయడం అనేది చాలా ముఖ్యం. దానికి ఈ మ్యాగజైన్ బాగా ఉపయోగపడుతుంది. नो डिसरिस्पेक्ट टू एनीबडी, बट वो लर्निंग्स थी मेरे को उनसे, एक्सपीरियंस से जब उनसे मैंने बात की। दूसरा मैंने ये देखा कि उन्होंने सबने मुझे एक चीज तो कॉमन थी, वो कह रहे थे कि फाइनेंशियली ये वायबल मॉडल नहीं है। तो अब ये समझ के चलना कि 2 साल, 1 साल, 3 साल के अंदर ये हवा निकल जाती है। तो ये भी एक लर्निंग थी, इसलिए डे 1 से मैंने डिसाइड कर लिया था कि मैं बहुत ज्यादा फास्ट वर्क नहीं करूंगा, एक्यूरेट वर्क करूंगा मैगजीन के अंदर। और मैंने जो सीखा मैगजीन के बाकी लोगों के चलाने के एक्सपीरियंस से, ये कि आप हिंदी इंग्लिश दोनों मिक्स ही चला सकते हैं। जनरल बड़ी मार्केट हिंदी लैंग्वेज की है, हिंदी भाषा लोगों की है, लेकिन अगर आपने दोनों चीजें मिक्स करनी है, हिंदी इंग्लिश, तभी ये मैगजीन सस्टेन करेगी। अब मैगजीन का आइडिया तो बन गया, लेकिन जब डिसाइड किया 2016 के बाद स्टार्ट करने का मैगजीन, वो एक ऑनलाइन का टाइम था, और आज भी मैं कहूँ तो ऑनलाइन का ही टाइम है। मैगजीन की एक पर्टिकुलर रीच है, यूट्यूब एंड इंस्टा, तो आप कभी भी कहीं पे भी वायरल हो सकता है आज की डेट में। उस टाइम पे जब ये डिसीजन लिया गया कि मैगजीन को कैसे प्रिंट में लेना है या ऑनलाइन में लेना है, तो ये डिसाइड किया कि मैगजीन का विजन क्या है। मैगजीन स्टार्ट की गई थी गवर्नमेंट ऑफिसेस के लोगों को 2016 నుంచి ఈ ఆలోచన. అప్పుడు అక్కడి నుంచి ఈ ఐకాన్ ఇయర్ 2016, మళ్ళీ ఆ తర్వాత ఐకాన్ ఇయర్ అంటే 2025 को डायरेक्ट सेलिंग के बारे में इंफॉर्मेशन देने के लिए। వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది అక్కడి నుంచి ఉపయోగపడింది. जब ये डिसीजन लिया गया कि मैगजीन को कैसे प्रिंट में लेना है या ऑनलाइन में लेना है, तो ये डिसाइड किया कि मैगजीन का विजन क्या है। मैगजीन स्टार्ट की गई थी गवर्नमेंट ऑफिसेस के लोगों को डायरेक्ट सेलिंग के बारे में इंफॉर्मेशन देने के लिए। तो जो कंज्यूमर अफेयर डिपार्टमेंट है, लीगल मेट्रोलॉजी का हमारा जो डिपार्टमेंट है, FSSAI का जो डिपार्टमेंट है, नेशनल कंज्यूमर हेल्पलाइन का जो डिपार्टमेंट है, उनके सब ऑफिसर्स को हमें मैगजीन भेजनी थी। ఒకసారి వీళ్ళ ప్రయత్నానికి మనం ఇవ్వచ్చు కదా, గ్రాండ్ హార్ట్ ఇవ్వచ్చు. నేను ఇంత ప్రయత్నం జరుగుతుందని మొన్న తెలంగాణలో మీటింగ్ జరిగింది వీళ్ళది, మన అందరూ ఎగ్జిక్యూటివ్లు అందరూ వెళ్ళాం మేము. అప్పుడు నాకు చాలా రెస్పెక్ట్ చాలా పెరిగింది, ఒక ధైర్యం కూడా, ఒక సపోర్ట్. మళ్ళీ మనకి తెలంగాణలో జరగబోతుంది, ఆ రోజు అందరికీ ఆహ్వానం ఉంటుంది.
मुझे लगा जब मैं इन ऑफिसर से मिलता था कि जब वो कुछ सर्च करते थे हमारी इंडस्ट्री के बारे में, तो या तो बिल्कुल नेगेटिव चीज मिलती थी कि ये स्कैम हो गया, ये पॉन्जी स्कीम हो गई, ये मनी रोटेशन हो गई, या फिर आसमान की ओर, चांद तारों की ओर, ट्रिप टू मून भी था, ट्रिप टू मार्स भी था। इनफैक्ट आई रिमेम्बर एक कंपनी के रिवॉर्ड प्रोग्राम में देयर वाज एक्चुअली अ रॉकेट था जिसमें ट्रिप टू मून प्रॉमिस था। तो मुझे लगा कि एक ठीक चीज ठीक तरीके से बताने के लिए मैगजीन की जरूरत पड़ेगी। और సో ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఏముంది ఏది కరెక్ట్ అనేది తెలియడానికి కంపల్సరీ ఇది మ్యాగజైన్ ఉపయోగపడుతుంది. लकीली इनफ मेरे को टीम अच्छी मिल गई जिनके साथ मैंने ये काम किया। काफी लोग ने सपोर्ट किया और शुक्रगुजार हूँ अपने అలా सभी राइटर्स మ్యాగజైన్ का, ముందుకు कंट्रीब्यूटर्स తీసుకెళ్ళడం का, జరిగింది. नेशनल इंटरनेशनली। ఎందుకంటే लोग దీంట్లో చాలా పాంజీ స్కీమ్స్ ఉంటాయి, మనీ లాండరింగ్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి ఆ క్లారిటీని ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అది కూడా అవసరం ఉండదు. ఎందుకంటే మొత్తం కూడా రిజిస్ట్రేషన్స్ అయి కంప్లీట్ అయిపోతాయి. उनका है कि पिछले 3 से 4 साल हो गए हैं सर ये सीजन चलते हुए। बट माय क्वेश्चन इज कि सर जैसे हम अवार्ड शोज की बात करते हैं तो हमें वो ना बॉलीवुड की पिक्चर हमारे मन में सामने आती है, टीवी में वो जी सिने अवार्ड्स और नो ऑस्कर्स अवार्ड्स जो हम टेलीविजन में वेट करते हैं। तो क्या सर कभी ऐसा दिन आएगा कि इंडियन डायरेक्ट सेलिंग इंडस्ट्री का अवार्ड्स, डायरेक्ट सेलिंग अवार्ड्स लाइव टीवी में टेलीकास्ट हो रहा होगा? ग्रेट आइडिया शिव। आई थिंक मैं आपका ये आइडिया अपनी टीम को फॉरवर्ड कर देता हूँ कि लेट्स स्पीक टू पीपल हु कैन वी फाइंड पीपल हु आर इंटरेस्टेड टू टेक दिस प्रोडक्ट, दिस अवार्ड शो इनटू द मार्केट। इसको टीवी पे लेके जाना चाहेंगे। आप बिल्कुल ठीक बात कह रहे हैं सर। देखिए हम भी एक नॉर्मल एक इंडस्ट्री की तरह हैं। कोई इंडस्ट्री अगर 1 लाख करोड़ का टर्नओवर करती है तो शायद हम 20-30 हजार करोड़ का टर्नओवर करते हैं। हम कुछ इंडस्ट्रीज हैं जो 2, 4, 5, 10 करोड़ 1 lakh క్రోర్స్ టర్న్ ఓవర్ చేసేవి, మనది 50,000 క్రోర్స్ కు చేరుకుంటుంది. ఓకే, దీనికి కూడా అవార్డ్స్ అనేవి ముఖ్యం. 15 करोड़ बिजनेस को फैमिली लाइवलीहुड प्रोवाइड करते हैं, रोजमर्रा का काम प्रोवाइड करते हैं, रोजगार प्रोवाइड करते हैं। उसी तरीके से हम करते हैं। तो हमें जिस दिन सारे डायरेक्ट सेलर्स का डे है, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ డే అనౌన్స్ చేయడం జరిగింది 26th అక్టోబర్. 26th అక్టోబర్. రాబోయే రోజుల్లో యోగా డే ఎట్లా జరుపుకుంటామో 26th అక్టోబర్ ని అలా డైరెక్ట్ సెల్లర్స్ మన ఉపాధి. అది ఒక లాయర్ డే ని, టీచర్స్ డే ఎట్లానో మనం డైరెక్ట్ సెల్లింగ్ డే. 26 अक्टूबर को उस दिन ये अवार्ड शो होता है। सो मे बी ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎదగడానికి ఇండస్ట్రీలో వాల్యుబుల్ ఏనా? ఇది इस साल ना మీకు ఇంకా దీని గురించి ఇంకొక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, దేని మీద ఫోకస్ చేయాలి అనేది నేను చెప్తాను. చూడండి, ఈ అవార్డ్స్ చాలా శ్రద్ధగా వింటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంచెం ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎడ్యుకేషన్. కాబట్టి కొంచెం ఓపిక అవసరం. ఓకే, ఇది 2024లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు సార్ చెప్తున్న వాళ్ళు ఫిట్సీ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అవార్డ్స్ అని చెప్పారు కదా, అది మన కంపెనీకి ఇవ్వడం జరిగింది 2024లో. ఏ కేటగిరీలో? ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకే, ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మన అభిస్ థామస్ గారు CEO. ఓకే, సో ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా సెలెక్ట్ అయినటువంటి కంపెనీలో మనం ఉన్నాం. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. రైట్, సో వీఆర్ లక్కీ. ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ మనకి. ఎందుకంటే చాలా మంది క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు, సరైన ఉపాధి కోసం చూస్తున్నారు. నెలవారీ సరిపోవట్లే డబ్బులు. ఇన్కమ్ సంపాదించాలంటే చిట్టీలు వేసుకోవాలా, ఇంకేమైనా రియల్ ఎస్టేట్ చేయాలి, ఎక్కడ వెళ్ళాలి అని ఎతుకుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గిపోయింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, పోషకాలు ఉన్న ఫుడ్ లేదు చాలా. మరి దీనికి
లిక్విడ్ ఇన్కమ్ సంపాదించడమే, ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లిక్విడ్ క్యాష్ ను సంపాదించుకోవడమే తరుణోపాయం, పరిష్కారం. ఇంకో పరిష్కారం లేదు ఎవరికి. మరి అలాంటిది ఒక స్టేబుల్ గా సస్టైనబుల్ గా ఉండేటువంటి కంపెనీ ఏంటిది అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి వెతుకుతున్నటువంటిది. కాకపోతే కొంచెం టైం అనమాట, టైం పడుతుంది. మరి ఇదంతా తెలియాలనంటే पॉसिबल हो, लेकिन अगले साल के लिए आपने हमें टारगेट दे दिया है, तो मैं अपनी टीम को कहूंगा, तो वो बेसिकली 3 C's की तरह से रूप में काम करते हैं हम। खास దీని दिन గురించి होगा। Coming on to people bite, आप MLM कंपनीज को कैसे असिस्ट करते हो, कैसे ఎంఎల్ఎం పదం అది గుర్తుపెట్టుకోండి. ఎంఎల్ఎం ఆ పదం వాడడం జరిగింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఒక్క కౌంటర్ కాదు, అనేక కౌంటర్స్ ని, ఓకే, అనేక ఛానల్స్ ను ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది. మనం షాపులు పెట్టాలి అని అంటే నాకు ఇక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ ఒక షాప్ ఉంది, ఉన్న ఒక షాప్ని చూసుకోవడమే కష్టం ఈ కామన్ మ్యాన్ కి. అలాంటిది మల్టీ లెవెల్లో తను బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలంటే, ఫ్రాంచైజ్ చేసుకోవాలంటే కుదరదు. కానీ టెక్నాలజీ ద్వారా, డిజిటల్ ద్వారా తను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కంపెనీని డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నారు. हेल्प करते हो, कैसे सपोर्ट करते हो? पीपल बाइट एक डायरेक्ट सेलिंग कंसल्टिंग फर्म है, जिसके अगर काम को समझना हो तो वो बेसिकली 3 C's की तरह से रूप में काम करते हैं हम। पहला C जो है वो कंसल्टिंग है, दूसरा C कंप्लायंस है, और तीसरा C कम्युनिकेशन है। ఈ మూడు చెక్ చేసి వాళ్ళు పర్మిషన్ గానీ అది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ చిన్న చూడండి, దాన్ని కూడా చూపిస్తాను. ఇదే పీపుల్ బైట్ అన్నమాట. పీపుల్ బైట్ ఒక పైప్ లైన్ వేసుకోవడానికి. ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాం సార్, ఎక్స్ప్లెయిన్ ఇతను. ఓకే, వాళ్ళ వెబ్సైట్ ఇది. అబౌట్ అవర్ కంపెనీ. అన్ని ఆ కంపెనీలకి, కొత్త కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వీటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కి సంబంధించి కానీ రూల్స్ కి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి, గైడ్ లైన్స్, డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్స్ అండ్ గైడ్ లైన్స్. ఇక్కడ పక్కన ఉన్నది చూడండి, రాష్ట్రాలే కదా. మానిటరింగ్ కమిటీ 11th ఇక్కడ వచ్చింది. తమిళనాడు, కేరళ 2025లో మానిటరింగ్ అథారిటీ మెకానిజం, ఇదంతా టోటల్ జరిగినటువంటిది. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది చూడండి ఇందులో. 2022 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఉందా? 2017లోనే ముందే వచ్చింది. ఓకే, ఇది. సో ఈ వెబ్సైట్ వీళ్ళు చేసేటువంటిది, ఈ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు చేసేటువంటిది ఏంటంటే, కొత్తగా వచ్చేటువంటి, చెప్పాను కదా, థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ రాబోతున్నాయి. ఆ సర్వీస్ కూడా ఇస్తున్నారు. అదే చెప్తున్నారు అనమాట. అక్కడ వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ని చెక్ చేయడము, లీగలిటీని చెక్ చేయడము. कंसल्टिंग में आपका काम जो आता है वो किस तरीके से प्रोजेक्ट को आप स्टार्ट करते हैं एज ए ट्रेड, उसके प्रोजेक्ट फाइनेंशियल्स को बना के आप उसके प्रॉफिट लॉस स्टेट डायरेक्ट सेलिंग रूल्स हैं, उसके अलावा FSSAI, आयुष, लीगल मेट्रोलॉजी। ఏమేం చెప్పారు? FICCI అండ్ ఆయుష్. ఓకే, వాటి ప్రకారం ఆయుష్ కి సంబంధించిన సర్టిఫైడ్ ఉన్న ప్రొడక్ట్ల, ఫిక్కీలో ఉన్నటువంటి కంపెనీల, ఫిక్కీ అని అంటే పరిశ్రమలు రిజిస్టర్ అయినటువంటిది అనమాట, దేశీయ పరిశ్రమలు. CII కూడా ఉంది, అందులో వన్ ఆఫ్ ద మెంబర్ మనం. NCH, मिसलीडिंग एडवर्टाइजमेंट, जैसे सभी रूल्स, एक्ट्स, सेक्शंस हमारे కూడా बिजनेस చెక్ पे చేస్తారు ఆ कम्युनिकेशन का కంపెనీ. डिवीजन ऑनलाइन एंड ऑफलाइन సో కంపెనీ అనగానే వెంటనే ఈజీగా ఉంటుందా, లేకపోతే ఇన్ని పరీక్షలు ఎదుర్కొని రావాలనేది మనకి इवेंट्स करता है in terms of law. Yeah, direct selling की, people see it as like Ponzi scheme या कोई पैसे बनाने वाली मशीन है, या मतलब लोगों को जोड़ने वाला काम है. People see it as ये बहुत अलग काम है, but it is not. तो इसकी छवि अगर मार्केट में सुधरेगी तो
దీని ఎన్హాన్స్మెంట్ అనేది ఎన్రిచ్ అనేది ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే అతి తొందరలోనే ఇంకా దాని మీద మంచి క్లారిటీ అందరికి రాబోతుందని చెప్తాను. सर इसके लिए क्या करना चाहिए? शिव, इट्स अ वर्क इन प्रोग्रेस। छवि को सुधारने के लिए सबसे पहले तो हम सब लोगों को सुधरना पड़ेगा, हम सब लोगों को समझना पड़ेगा कि इंडस्ट्री आप लोगों से बड़ी है, तो जब आप लोग कोई गलत काम करते हैं तो उसकी रिफ्लेक्शन जो है वो पूरी इंडस्ट्री में जाता है। इसका एक अभी कुछ दिनों पहले हमने 17 अप्रैल को एक गवर्नमेंट के साथ एक हमने इवेंट किया था। तो उस इवेंट దాంట్లో అందరి యొక్క బాధ్యత అని చెప్పడం జరిగిందంట. ఇప్పుడు నా ఇల్లు బాగుంది కానీ నా చుట్టూ బాగాలేదు. అప్పుడు అందరి ఫోకస్ అంతా కూడా చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళ మీద ఉంటుంది తప్పితే నీది రాజమహల్ అయినా కూడా దాని మీద ఉండదు. కాబట్టి మన అందరి బాధ్యత దీన్ని మీద రెస్పెక్ట్ కలిగేలాగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. में एक कॉलेज के प्रोफेसर थी, वो एफएसएसए की काफी सीनियर प्रोफेसर थी। उन्होंने बड़ा एक अच्छा एग्जांपल दिया, मैं उस एग्जांपल को कोट करना चाहूंगा कि वो कहती है कि मैं एक सोसाइटी में रहती हूँ, एक मोहल्ले में रहती हूँ, मेरा घर बहुत सुंदर है लेकिन मेरे घर के आसपास चारों तरफ कूड़ा है। तो आपको जब मैं बुलाऊंगी अपने घर पे तो आप आएंगे, तो आप मेरे जब जाएंगे वापस तो आप एक परसेप्शन ये लेके जाएंगे कि आसपास बहुत गंद था। तो शायद हो सकता है कि हम में से कुछ लोग इस इंडस्ट्री में ठीक हों, जब हम आपकी कंपनी में आते हैं, जब आपकी ट्रेनिंग प्रोग्राम अटेंड करते हैं, जब आपके प्रोडक्ट्स को देखते हैं, हो सकता है आप एक बहुत आइडियल काम कर रहे हो, लेकिन अगर आसपास का माहौल गलत है तो लोगों को वो प्रॉब्लम लगेगा, वो उसका नजरिया इंडस्ट्री के प्रति खराब होगा। तो हम सबको कोशिश करनी है उस चीज को साफ करने के लिए। నా మాట అర్థమైందా? మనం మన కంపెనీ చాలా బాగుంది, మన ప్రొడక్ట్లు బాగున్నాయి, మీరు చాలా వండర్ఫుల్ గా ఉన్నారు, బట్ చుట్టూ ఉన్నటువంటి కంపెనీల వల్ల దాని మీద సరైనటువంటి టోటల్ ఇండస్ట్రీ మీద గౌరవమైనటువంటి భావన కలగట్లేదు. కాబట్టి మీరు అందరూ మనం అందరం కలిసి మంచి కంపెనీలు అందరూ కలిసి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మనం ప్యూర్ గా తయారు చేయాలి. ఓకే, సో ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీవా ఈ యొక్క మార్పు కంకణం కట్టుకుందంటే మీరు ఆలోచించండి. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన కల్పిస్తూ డైరెక్ట్ సెల్లింగ్ మీద చట్టాలు చక్కగా వచ్చేలాగా ఇది కూడా తన యొక్క పాత్రను, అందుకనే ఈ రోజు ఫిట్సీకి మన యొక్క సిఇఓ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మనం ఎంత గర్వించదగ్గటువంటి కంపెనీలో ఉన్నాం. కేవలం తన గురించి తన చిన్న బొజ్జ శ్రీరామ్ రక్ష లాగా తన బొజ్జ వరకే చూసుకోకుండా టోటల్ ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తుందంటే చూడు ఎంత ఇంపార్టెంట్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం అవగాహన కలిగి ఉండాలా వద్దా? చాలా అవగాహన కలిగి ఉండాలి. ఓకే, దీని గురించి మనము ఎంత క్లారిటీ ఉంటే అంత క్లియర్ గా ముందుకు వెళ్ళగలుగుతాం. కృష్ణ సార్, మీ ఒపీనియన్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్? గుడ్ మార్నింగ్ సార్. ఇవన్నీ వింటుంటే మనకి ఇంకా అంటే గర్వంగా ఉంది సార్. మంచిగా డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం, మనకు కూడా ఇన్ని ఉంటే ఇంకా మనకు తెలియని విషయాలు మనకు దాంట్లో ఉన్నా కానీ ఇంకా చాలా విషయాలు తెలియదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ గురించి ఇవన్నీ ఎంత తెలుస్తుంటే ఇంకా మనకి ఇంత నమ్మకం వస్తుంది సార్. ఢిల్లీ సీఎం గారు మాట్లాడడం, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే మనకు ఇంకా డేర్ వస్తుంది సార్. ఆ డేర్ తోటి ఇంకా ఎంతైనా చేయగలుగుతాం బిజినెస్. కాబట్టి ఇవన్నీ విషయాలు తెలవాలి అందరికి. ఇంకా భయపడుతూనే బిజినెస్ ఎన్రోల్ చేయాలి సార్. ఈ బిజినెస్ భయపడుతూ బిజినెస్ చేయొద్దుగా. మనకు ఒక రూల్స్ ఉండాలి, మనకు డేర్ అనేది ఉండాలి. మనం డైరెక్ట్ గా మనం భయపడకుండా ప్రజల్లోకి వెళ్ళేటట్టు రూల్స్ ఉండాలి సార్. ఎస్, ఎవరైనా సరే అవగాహన లేకుండా మాట్లాడినా కూడా వాళ్ళకి లేదు అట్లా మాట్లాడొద్దు, దీనికి చాలా రెస్పెక్టబుల్ గా ఉంది. ఓకే, ఏదో చైన్ ద్వారా వచ్చిందా మీ దగ్గరికి, లేకపోతే తాడు ద్వారా వచ్చిందా, ఈ కాదు, చైన్ తాళ్ళు కాదు. దీనికి ఒక చాలా రెస్పెక్టబుల్ పదం ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఉంది, కమ్యూనిటీ కామర్స్ అనేది ఉంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. చిట్టీలు అనగానే అందరూ నెగిటివ్ థాట్ తోటే అందరూ ఎత్తేసే వాళ్ళు ఉంటారా? చిట్టీలు అనగానే ఏముంటారు కదా, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇండస్ట్రీ అనగానే చాలా రైట్ కంపెనీస్ కూడా ఉంటాయని. ఓకే, ఇంకా ఒక 2-3 విషయాలు ఉన్నాయి, ఇది తీసుకొని మనం लीव होगा। और आई थिंक इसमें सरकार ने तो रास्ता दिखा दिया है, उन्होंने रूल्स बना के दिखा दिए। केरल ने अपनी मॉनिटरिंग मैकेनिज्म का కేరళ స్టార్ట్ చేసింది ఫస్ట్.
ఆ కేరళ గైడ్ లైన్స్ ఏది తీసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంకా కేరళ లాంచ్ करके తీసినటువంటి एक अच्छा सिस्टम దాన్ని लॉन्च మిగతా ఆ, రాష్ట్రాలు కూడా కంటిన్యూ చేయండి అని చెప్పింది. అంటే అంత కేరళ చూడండి అంత ముందుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. Revolutionizing Indian direct selling. Kerala leads the charge. A new era of direct selling has begun in India, one driven by integrity, empowerment, and progressive governance. At the forefront of this revolution stands Kerala, a state known for revolution. మనం క్లాప్స్ అయితే కేరళకి ఇవ్వాల్సిందే. ఈ రెవల్యూషన్ లో ఫస్ట్ నిలబడ్డది మాత్రం అదే. ఈ రోజు దేశానికి మొత్తం ఉపయోగపడుతుంది. For the first time in history, a government has taken a resolute stand to forge comprehensive direct selling guidelines and introduced a web portal for real-time oversight. Appeal. This bold action reshapes public perception, instills confidence, ఈసారేనా ఇప్పుడు యూట్యూబ్ లో మనం చేసింది? అవునా? and inspires new generations to pursue entrepreneurship within a protected and thriving ecosystem. The future of direct selling is here. It is a reality. Transparent, credible, unstoppable. కొంత అవగాహన, పూర్తిగా కాకుండా ఈ రోజు మీకు ఈ సెషన్ కొంత అవగాహన కల్పించింది అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చాలా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఆ వీడియోస్, సపోర్ట్, రిఫరెన్స్ కానీ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీరు చెప్పేటువంటి విధానాన్ని బట్టి మీకు పార్ట్నర్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, న్యూట్రాస్యూటికల్ గురించి మీకు ఎంత మంచి క్లియర్ అవగాహన ఉంటే మీకు కస్టమర్స్ క్రియేట్ అవుతారు, మీ టీంకి కూడా కస్టమర్స్ క్రియేట్ అవుతారు, రిటైలింగ్ బాగా జరుగుతుంది, చాలా మంచి ఇన్కమ్ రిటైలింగ్ ద్వారా తీసుకోవచ్చు. మీకు డైరెక్ట్ సెల్లింగ్ మీద కనుక మీకు అవగాహన ఉంటే మీకు మంచి పార్ట్నర్స్ని, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పార్ట్నర్స్ని, సిన్సియారిటీ, సీరియస్నెస్ ఉన్నటువంటి పార్ట్నర్స్ని, బిజినెస్ మ్యాన్ని మీరు పార్ట్నర్గా పొందగలుగుతారు. ఓకే, ఇంకా ఉంది ఆ సార్ కిషన్ గారు చెప్పినటువంటిది, అది నెక్స్ట్ ఇంకోసారి మనం వివరంగా తెలుసుకుందాం. ఒక 2 విషయాలు మాత్రం తీసుకోవాలి. డైరెక్ట్ సెల్ 2 జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఇంకా సక్సెస్ బాగుంటుందని చెప్తారు. ఆ తర్వాత ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్తారు. అతి తక్కువ కాలంలోనే దీని బ్రైట్ని మీరు చూస్తారు అని చెప్తాడు. అది ఎంత పెద్ద దూరంలో లేదని కూడా అంటారు. సరే, ఆయన చెప్పింది నేను చెప్పాను. ఓకే, సో మనము దీనికోసం చిన్న చిన్న ప్రయత్నాలు, ఎప్పుడైనా సరే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న చిన్న ప్రయత్నాల నుంచి వస్తుంది. ఆ ప్రయత్నాలు మనం ఒక పెట్టుబడి అని మీరు అనుకోండి. ఇండస్ట్రీ కోసం మీరు మీ సీనియర్కి ఇచ్చేటువంటి ఆ కొంచెం సమయం మీ ఫ్యూచర్లో పెట్టుబడి. ఈ మాట మాత్రం మార్క్ మై వర్డ్స్. ఓకే, ఇండస్ట్రీ లో మీరు పెట్టిన సమయం ఏమాత్రం వృధా కాదు. ఇప్పుడు నెట్కి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకుందాం, ఇది మీకు ఏమాత్రం వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా అది మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది ఇండస్ట్రీలో, రైట్? మళ్ళీ ప్లస్ రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. అది కూడా చాలా ముఖ్యం కదా. వేరే బిజినెస్ రెస్పెక్ట్ తీసుకొస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీ ప్రొడక్ట్ మీకు ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. ఓకే, దానికి సంబంధించి ఉన్నారా బాబు సార్? మీరు ఒక మాట డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు ఈ బిజినెస్ అవర్లో ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి సార్ మన ఇక్కడ ఆ, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు అసలు? తర్వాత గవర్నమెంట్ చెప్తున్నది, పెద్ద పెద్ద ఆఫీసర్ చెప్తున్నారు, ఎంతో అనుభవజ్ఞులు చెప్తున్నారు, తర్వాత ప్రపంచ దేశాలలో చాలా పెద్ద పెద్ద దేశాలు చెప్తున్నాయి ఇది ఫ్యూచర్ అని చెప్పని. వాళ్ళు చెప్తున్న దాని కనుక దాన్ని బట్టి ఎంత మనం దీన్ని నమ్మడం ఒక వ్యక్తి అయితే, ఆ కోణంలో చెప్పిన దాంట్లో మన కంపెనీ ఎంత గ్రేట్ గా ఉంది, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా తెలుసుకోవాలి మనం, దీన్ని పటిష్టంగా తెలిస్తే మనకు అందరి లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫస్ట్ మన గురించి తెలుసుకోవాలి, మన R&D గురించి, మన కంపెనీ గురించి, మన CEO కావచ్చు, మన చైర్మన్ కావచ్చు, మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ గురించి, న్యూట్రాసిటికల్స్ గురించి ఎంత నాణ్యమైనవి, అసలు ఆ ప్రొడక్షన్ తయారు చేసేటప్పుడు ఒక్కొక్కటి ఎన్నిసార్లు మన క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఈ వీటి గురించి ఎంత తెలుసుకోండి సార్, మనకు అంత ధైర్యం పెరుగుతుంది.
Yes. మీ అన్నట్టుగా రెండే చేయాలి. న్యూట్రాసిటికల్స్ గురించి తెలిస్తే కస్టమర్స్ వస్తారు, Hmm. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలిస్తే పార్ట్నర్స్ వస్తారు. Hmm. ఈ రెండింటి గురించి ఎంత అవగాహన పెంచుకుంటే అంత బెటర్ సార్ ఉన్నటువంటి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇప్పుడు ఇదే. ఇదే మనం ఇప్పుడు టీమును గ్యాదర్ చేయడము లేక కస్టమర్లు పెంచుకోవడం కంటే కూడా దీని మీద ఎంత మనం పట్టు సంపాదిస్తే ఫ్యూచర్ లో మాత్రం తిరుగులేదు అసలు ఇక సార్. మొదటి 100 వారాలు అవగాహనకి, ఎడ్యుకేషన్కి కేటాయించాలి. ఉద్యోగం రావాలంటే 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ డిగ్రీ 3 సంవత్సరాలు చేయాలన్నట్టు ముందు అవగాహన అవ్వడానికి 100 వారాలు పెట్టుకోవాలి. ర్యాంక్ గురించి కాదు, అవగాహన. ఇది నేను ఎడ్యుకేషన్ అని అనుకోవాలి. వస్తారు సార్, బోల్డ్ మంది వస్తారు. ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర అసలు చదవలేదు వాళ్ళు, అది తీసుకొచ్చుకోవడం లేదు. వాళ్ళు రావడం వస్తారు, మంచి మంచి పర్సన్. సరస్వతి ఉంటే ఖచ్చితంగా లక్ష్మి ఉంటుంది, ఈ జ్ఞానం ఖచ్చితంగా. అంతే. ముందు ఆ సరస్వతి రావాలంటే కూర్చుని వినేటువంటి ఓపిక పార్వతి ఉండాలి. అంతే కదా సార్. గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి మన సార్కి థ్యాంక్స్ తెలియజేద్దాం. లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ఏఐ ఇవన్నీ రోబో టెక్నాలజీ వచ్చిన తర్వాత మంచి కంపెనీ చూసుకొని మంచి మంచి ప్రొఫెషనల్సే వస్తారు. ఈ గవర్నమెంట్సే అంత ఇన్స్టిట్యూషన్ తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు అప్పుడు ఏంటి అంటే ఏ ఒక్క అంటే ఏ లీడరు కరెక్ట్గా ఇన్కమ్ ఇప్పించగలుగుతున్నారని, అంటే ఏ ఇన్స్టిట్యూషన్ మంచిగా ఉందని ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారో అలాగే ఏ కంపెనీ మంచిగా ఉంటుంది, ఏ టీం బాగుంటుందని చెప్పి అక్కడ లాగిన్స్ అనేది ఆ రీసెర్చ్ స్టార్ట్ మంచి మంచి ఆ రీసెర్చ్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. అది మీరు వర్క్ లో ఉన్నారు కాబట్టి మీకు అందుతుంది అది. సో ఆ సిగ్నల్స్ ముందుగానే మనకు అందిపోతుంది. ఇది అంటే ఇది తేలిపోతాయి అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ఏ గుడ్, ఇదే ఫ్యూచర్ అని తేలిపోతుంది సార్. తేలిపోయిన తర్వాత ఈ కంపెనీ ఏ బెస్ట్ అని చూసుకుంటారు. ఏ బెస్ట్ లో కూడా ఏ లీడర్షిప్ బాగుంటుంది అని చూసుకొని ఈ మంచి మంచి ప్రొఫెషనల్స్ వస్తారు సార్. ఇంకా అంతే. ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఎస్ ఎస్. ఇప్పుడు చెవులు కొరుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏం చేస్తున్నారు అన్నప్పుడు చెవులు కొరుక్కోవడాలు అయ్యి ఉండవు. ఎస్, దోస్ ఆర్ డూయింగ్ డైరెక్ట్ సెల్లర్స్. ఓకే, ఇండస్ట్రీ కమ్యూనిటీ కామర్స్ బిజినెస్ అంటే వెంటనే వచ్చేది వాళ్ళ టీం శాతం ఎంత అని. ఒకప్పుడు యూట్యూబ్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను యూట్యూబ్ క్రియేటర్, ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఎమ్మటే ఏమడుగుతారు వీరంజనేయులు గారు, గణేష్ అడుగుతారు, సబ్స్క్రైబర్లు ఎంతమంది అంటారు, వ్యూస్ ఎన్ని ఉంటున్నాయి అని అంటారు. మారిపోయింది బిజినెస్ స్టైల్. అట్లాగే డైరెక్ట్ సెల్లర్ అంటే ఆయన టీం సైజ్ ఎంత, టీం ఎంతమంది ఉంటారు, టర్న్ ఓవర్ ఎట్లా ఉంటుంది, ఇదే అడుగుతారు ఫ్యూచర్ అంతా. మీరు అన్నట్టు రైట్. అది ఇగో నా టీంలో ఎంతమంది ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంతమంది వీక్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఈ ర్యాంక్ లో ఉన్నారు. అదే కదా మనం పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాం. సో వీఆర్ ఇన్ రైట్ వే. అంతేనా? గుడ్, థ్యాంక్ యూ మేడం. కోసం థ్యాంక్స్ తెలియజేద్దాం. ఓకే, మా శెట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రోగ్రామ్ పేరే ఉంది, వాల్యూ యాడెడ్ అని చెప్పి. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం కావాల్సిన సబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు అందింది సార్. ఒక విధంగా చెప్పాలంటే అన్ని అసోసియేషన్లకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఈ సిఐ వాళ్ళు కానీ, ఫిక్కీ వాళ్ళు కానీ, ఎఫ్డిఎస్ఏ వాళ్ళు కానీ, డబ్ల్యూఎఫ్డిఎస్ఏ వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ ఫిట్సీ వాళ్ళు కూడా. అంటే ఫిట్సీ అంటే జస్ట్ ఏదో ఒక అసోసియేషన్, ఇది కూడా నార్మల్ ఏమో అనుకున్నాను నేను స్టార్టింగ్లో. బట్ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత వీళ్ళు ఎన్నో సంవత్సరాల కిందటి నుంచే వీళ్ళు దీని వెనుక ఎంత పోరాటం చేస్తున్నారు, ఎంత క్లారిటీతో ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అందరూ కూడా దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలంటే ఇది ఒక్కటే అని సీరియస్ గా తీసుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు అంటే తెలంగాణ కోసం ఎవరు ఎట్లా పోరాటం చేసిలో, ప్రతిదానికి వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోవడానికి పోరాటాలు ఎట్లా చేశారో డైరెక్ట్ సెల్లింగ్ మీద కూడా ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. సో ఆ పోరాటానికి తగ్గట్టుగానే 2016 సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో ఇంతకుముందు ఇప్పుడు ఒకటి సురేష్, ఇంకోటి ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఒక రూల్స్ పాస్ చేసినప్పుడు కొన్ని సంస్థలు దాన్ని చాలా అవేర్నెస్ చేస్తాయి. బస్సుల మీద పోస్టర్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పోస్టర్లు, ఓకే, ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళి కానీ, అక్షరాస్యత, రాత్రి బళ్ళ గురించి ఎడ్యుకేషన్ ని వ్యాపితం చేయడానికి. ఓకే, అట్లా కొన్ని సంస్థలు చాలా సపోర్ట్ చేస్తాయి. ఇది గవర్నమెంట్ తీసుకున్న రూల్స్ మీకు తెలియదు, మీ అందరికి తెలియదు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరు చెప్తారు? ఇట్లాంటి బాధ్యత తీసుకున్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు తీసుకొని
ఇప్పుడు ఆయన మ్యాగజైన్ ఎందుకని చెప్పాడు? 2016 తర్వాత దేనికి వాడుతున్నారు? అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవగాహన గవర్నమెంట్ కల్పించాలి. ఆఫీసులు, ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి మనకి లింక్ అయ్యి, వాటన్నిటికి కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సో 2016 గైడ్లైన్స్ రావడం ఒక స్టెప్ అయితే, 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం, మళ్ళీ 2021 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ రావడం, అలా ఎవ్రీ ఇయర్ మార్పు రావడం, ఇంకా అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వడము, మినిస్టర్లే ముందుకు వచ్చి మాట్లాడడము. అప్పుడు 2017లో వచ్చినప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మనకు సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడే గైడ్లైన్స్ వచ్చాయి. ఇప్పుడు తనే సీఎం ఉన్నాడు కాబట్టి ఇంకా దీన్ని డెవలప్ చేస్తారు. ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా డిసెంబర్లోనే వచ్చింది కాబట్టి, ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు October 26 డైరెక్ట్ సెల్లింగ్ డే అని ప్రకటించడం, ఇట్లా ఇంకా అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక సైమా అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఎట్లయితే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ గా కష్టానికి తగ్గ ఎట్లుందో, ఇప్పుడు మన ఫ్యూచర్, ఇప్పుడు మనం పడే కష్టం మనకి ఇప్పుడు తెలియదు, తర్వాత ఎంజాయ్మెంట్ తర్వాత ఉంటుంది ఫ్యూచర్. 5 years లో అది చెప్పేది అదే, 5 years లో మొత్తం కనబడుతుంది అని చెప్పారు. సో స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు 2015 నుంచి ఒక మాట వింటున్నా సార్ టాప్ లీడర్స్ నుండి, మీ అందరికి ఇండస్ట్రీ అంటే తెలీదు, మీరు అద్భుతంలో ఉన్నారు, మీరు అద్భుతంగా ఉన్నారు, అది మీకు పోతాంటే తెలుస్తుంది అని అన్నది స్టెప్ బై స్టెప్ అర్థం. ఆ మాట ఎప్పుడు అనేది అద్భుతాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు, గుర్తించిన తర్వాత సంథింగ్ ఉంటుంది కదా అట్లా. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సురేష్ గారు థ్యాంక్స్ చెప్దాం. అండ్ సూర్య, డిస్ట్రిబ్యూటర్ వాయిస్ చెప్తారు. ఒక్క నిమిషం, 1 second. శ్రీకాంత్ చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు, రోజు ఇస్తున్నారు, ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉంది సార్. సార్ 2 పాయింట్స్ చాలా బాగా నచ్చినాయి సార్. ఒకటి, మనకు న్యూట్రాసిటికల్ మీద అవగాహన ఉంటే, ఎంత మంచి అవగాహన ఉంటే అంత మంచి కస్టమర్స్ వస్తారు అనేది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మీద మనకి ఎంత మంచి అవగాహన ఉంటే అంత మంచి పార్ట్నర్స్ వస్తారు అనేది మీరు పాయింట్ చాలా బాగుంది సార్. నెక్స్ట్ వచ్చేసి సార్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక భయం అనేది మనసులో ఉండిపోయింది ఏఐ వచ్చినప్పటి నుండి. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఉద్యోగం ఏంటి అనేది వాళ్ళ మనసులో ఒక భయం ఉంది. కాకపోతే నేను ఏం చెప్పానంటే, ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నంత వరకు నా కంపెనీ అనేది ఉంటుంది, మీ జాబులు పోతే కావచ్చు కానీ నాది అయితే ఎక్కడికి పోదు, నాది ఇక్కడే ఉంటుంది అని ధైర్యంగా చెప్పుకోగలిగానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఇండస్ట్రీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంతే, ఇంకా మీకు వాళ్ళకి ఫ్యూచర్, నీకు ఇంకా వాళ్ళకు వినే ఓపిక ఉంది, చెప్పాను కదా. ఓపిక ఉంటే ఆ తర్వాత సరస్వతి వస్తుంది, ఆ తర్వాత లక్ష్మి వస్తుంది. ఆ ఓపిక ఉంటే ఓకే, లేకపోతే ఏదైనా పెద్ద ఈవెంట్, బిగ్ ఈవెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఇన్వైట్ చేయి, అక్కడ తీసుకురా. సరే, ఎక్కడో కంప్యూటర్ల ముందు కూసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తే వచ్చేదానికంటే ఇండస్ట్రీకి సర్వీస్ ఇస్తే బెస్ట్. ఓకే సూర్య, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి మెయిన్ ఇన్కమ్ లో డ్రైవర్స్ గా ఉన్నది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒక విషయం వీడియోలో సార్ చెప్పడం జరిగింది. 24 years బ్యాక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా ఉంది సార్. అంటే ఇప్పుడు కష్టాలు అన్నప్పుడు పడిపోయారు అందరు. ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది మనకు. ఎక్కడ సార్ చెప్పినట్టు అప్పుడు అక్కడికి వెళ్ళి మనం ప్రజెంటేషన్ చేయాలన్న టైము ఆ 3 days 15 days ఒక వీడియోలో సార్ చెప్పడం జరిగింది. అది వాస్తవం సార్, ఎంత కష్టం అంటే ఇప్పుడు ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చు. అసలు ఆలోచిస్తే మంచి ఒకే ప్లేస్ లో ఒక రూమ్ లో ఉంటూ మొత్తం ప్రపంచాన్ని ఎట్లా చుట్టారో ఆ కాన్ఫరెన్స్ హాల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ హాల్లోనే ఉన్నాం. ఇది పేదవాడి బాంకెట్ హాల్ అన్నమాట, దీనికి పెద్ద ఖర్చు ఉండదు. అయితే అది చాలా ఇంక్రీజ్ అయింది సార్. అది బెటర్ ఇండస్ట్రీ, మన మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి చాలా ప్లస్ పాయింట్స్ సార్. ఈ టెక్నాలజీ అనేది మనం యూజ్ చేసుకొని ఖచ్చితంగా మనం దీంట్లో ఒక బెస్ట్ సాధించాలి సార్. ఇందులో ఇంకోటి మనకు MLM గురించి సార్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వర్క్ చేయడానికి ఈజీ ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. అదొకటే. ఇప్పుడు టైం ఇస్తే చాలు, మనకు ఇక్కడ పెట్టుబడి ఏం లేదు, టైం అంతే సార్. గుడ్, థ్యాంక్ యూ. ఆ టైమే మన పెట్టుబడి. టైం అంటే మళ్ళీ టైం అండ్ శ్రద్ధ, మీరు శ్రద్ధ అనుకోండి చాలు. ఈ వర్డ్, లాస్ట్ వర్డ్ ఒక్కటి విందాము. ప్లస్ ఈ అడిగే వ్యక్తి కూడా తనకు ఉన్నటువంటి ఒక గుడ్ హ్యాబిట్ గురించి కూడా తెలుస్తుంది. చూడండి, 5 से 7 साल इज नाइस, बिजनेस को काम है वो इंसान को पहचानना चाहिए. इट्स नॉट क्वेश्चन कर लें, उसके बाद ही डिसाइड करें काम करने के लिए.
Great, sir. तो अब आई कैन मूव टू माय फाइनल क्वेश्चन फॉर डायरेक्ट सेलिंग कि भविष्य क्या है सर? व्हाट इज द फ्यूचर ऑफ डायरेक्ट सेलिंग इन इंडिया? सी इसका एक आंसर ऑब्वियसली इमोशनल आंसर तो है ही है कि व्हेन आई लुक एट माय यंग फ्रेंड्स अक्रॉस द इंडस्ट्री, 20-21 साल 22 साल के लोग मिलते हैं अहमदाबाद. ఎంతో మంది చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఎదురు చూస్తున్నారు. कोयम्बटूर ओडिशा में, और वो इस चीज को अपना सब कुछ करना चाहते हैं. तो आपको लगता है कि एक बहुत हाईली मोटिवेटेड बंच है जो ये काम को करना चाहते हैं, यानी कि इंडस्ट्री जिसकी एक्सेप्टेंस है, जिसको आपको पुश नहीं करना. अगर आप इसको लॉजिकली लेवल पे देखें तो वर्ल्ड में हाईएस्ट ग्रोथ रेट ऑफ 3 పాయింట్స్ చెప్తాడు సురేష్. అది 3 పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. అన్ని కూడా చాలా చక్కగా చెప్తారు. वर्किंग पॉपुलेशन, यानी कि जो हम कहते हैं 25 से 45 साल के बीच की एक पॉपुलेशन है जो वर्किंग क्लास कहा जाता है. अब वो यूरोप, जापान, अमेरिका में से ज्यादा वो पॉपुलेशन जो है उस टाइम इंडिया में है. यानी कि ये लोग जिन्होंने काम करना है, क्योंकि उससे कम में आप पढ़ रहे होते हैं, उससे कम में आप रिटायर हो जाते हैं. इस तरह से कुछ सोसाइटी का ब्रेकअप होता है. अब वो सुरेश ఓకే శ్రీకాంత్, నువ్వు అన్నది జాబ్స్ ఇవ్వడం చాలా కష్టం అయిపోతుంది మొదటి. या नहीं करा सकती, यानी किसी ना किसी तरीके से उनको बिजनेस में आना है. अब किसी भी बिजनेस में आना हो उसकी एंट्री लेवल कॉस्ट है. कई बिजनेस 1 लाख से शुरू होगा, फिर అది మొదటిది. ఉపాధి చాలా కష్టం అవుతుంది, దానివల్ల ఫ్యూచర్ బాగుంటుంది ఉపాధి ఇందులో. రెండోది ఏంటంటే చాలా ఈజీ, ఎవరు కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు ఏముండవు. 5 लाख से शुरू होगा कि 10 लाख से शुरू हो सकता है. अब डायरेक्ट सेलिंग का बिजनेस एक प्रोडक्ट से भी शुरू हो सकता है. आपने टूथपेस्ट लिया, एक साबुन लिया, आपका बिजनेस स्टार्ट हो गया. सो 3 रीजन. 1, एक्सेप्टेंस ऑफ द इंडस्ट्री. ఓకే, ఇది ఎక్కువ మందికి ఉపాధి. दूसरा, ईज ऑफ गेटिंग इनटू दिस इंडस्ट्री. और తొందరగా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. थर्ड, हाईएस्ट नंबर ऑफ वर्किंग पॉपुलेशन. अगर आप इस 3 पॉइंट्स को जोड़ते हैं, देन यू आर लुकिंग एट अ वेरी 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 हाई ग्रोथ ऑफ दिस इंडस्ट्री. और सरकार की तरफ से अब रूल्स आना शुरू हो गए हैं, स्टेट्स ने मॉनिटरिंग बनाना शुरू कर दी है, यानी सरकार की सपोर्ट भी आना शुरू हो गई है. अब सिर्फ हम लोगों के ऊपर है कि हम कितने लोग कितना काम को समझ के, सीख के आगे इम्प्लीमेंट कर सकते हैं. सर, that's wonderful, sir. That's wonderful. The value addition show का सबसे important सवाल sir. Your thoughts on Shiv Arora. Thoughts on Shiv Arora, your production, your training, and your team, which are doing such a commendable job. And who knows? I mean, रिलेटिव्स घर पे आते थे तो मैं दूसरे कमरे में, रिलेटिव्स दूसरे कमरे में तो मैं घर से. ఇతనికి ఉన్నటువంటిది ఇతని గురించి చెప్తున్నాడు. ఫైనల్ గా ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అయిపోయింది. ఇది I was a complete introvert guy. मतलब रिलेटिव्स घर पे आते थे तो मैं दूसरे कमरे में, रिलेटिव्स दूसरे कमरे में तो मैं घर से बाहर, नो, और रिलेटिव्स घर के बाहर तो मैं घर के वापस से अंदर, नो. और आज इस इंडस्ट्री के वजह से आप लोगों से मिलना, इस इंडस्ट्री में जो कंपनीज हैं उनको एज अ ट्रेनर सर्व कर पाना, बिकॉज व्हेन आई वाज इनटू डायरेक्ट सेलिंग में, जब मैं MLM कर रहा था तो मोटिवेशनल स्पीकर का मतलब शिव खेड़ा था, रॉबिन शर्मा था, नो, दिस वर द पीपल जिनको हम सुनते थे. तो मैंने डायरेक्ट सेलिंग कभी इस उद्देश्य से नहीं की कि मेरे को मोटिवेशनल स्पीकर बनना है, नो, ये थॉट भी नहीं आती थी. बट हाँ, एक जुड़ी हुई बात यहाँ पर ये भी आती है कि आज की डेट में हर डायरेक्ट सेलर ये सोचता है कि ना मैं मोटिवेशनल स्पीकर बन जाऊं. बट जैसा कि आपने सर 24-25 साल दिए इस इंडस्ट्री को, मैंने लगभग, आज मेरे को 16 साल हो गए इस इंडस्ट्री में काम करते हुए. तो जो मिला है सर इस इंडस्ट्री से मिला है, और आप लोगों के साथ, आप लोगों का साथ लेते हुए इस इंडस्ट्री को अब गिव बैक करने का टाइम है कि हाँ, अब लिया है तो अब देने का टाइम है, नो, अब कुछ इनके इस इंडस्ट्री के लिए भी करते हैं. మనము ఇండస్ట్రీ ఒకటి మన నుంచి కోరుకుంటున్నటువంటిది, ఎంత ఇంట్రావర్ట్ అయినా మీరు, ఎంత ఏదైనా సరే, సావాసం అనేది, ప్రాక్టీస్ అనేది ద బెస్ట్ స్పీకర్ గా తయారు చేస్తుంది. మీరు కూడా చాలా బాగా చెప్పగలుగుతారు. ఓకే, మనం చేయాల్సింది ఒకటి, నేను ఇండస్ట్రీ వాకి ఏమి ఇస్తున్నాను,
ఓకే. ఇండస్ వివా నుంచి నేను చాలా పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ ర్యాంక్, డైమండ్ ర్యాంక్ అయినా కోరుకుంటాను. కానీ ఇండస్ వివాకి నేను చేసేటువంటిది, ఇండస్ వివా ఏదైతే తన యొక్క బాధ్యతగా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంకొకరికి అవగాహన కల్పించడం, తన న్యూట్రాస్యూటికల్ గురించి, నా యొక్క న్యూట్రాస్యూటికల్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పడం, అవగాహన కలిగించమంటుందో అది మనం చేస్తే మనం కోరుకోకుండానే అది మనకి ఇవ్వాల్సినటువంటి ర్యాంక్ని, ఆ కమిషన్ని మనకి ఇస్తుంది. ఇది మన బిలీఫ్ సిస్టమ్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు ఓపిక్గా విన్నారు. ఈ యొక్క రికార్డింగ్ని మళ్ళీ ఒకసారి విని మీరు మీ యొక్క టీంకి అవగాహన కల్పించుకోండి. అందరూ ఈ టైంకి రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు తర్వాత వాళ్ళ దగ్గర టైం తీసుకొని చేయండి. ఓకే. సో రెండింటి మీద, నేమ్ లిస్ట్ మీద సరే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దీని మీద ఫోకస్ చేయండి. నేమ్ లిస్ట్ మీ 500 ర్యాంక్కి నేను నెక్స్ట్ ఇయర్ వరకు నా 500 ర్యాంక్ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే ప్లీజ్ ఫోకస్ ఆన్ నేమ్ లిస్ట్. మీరు స్టార్ కావాలంటే మీ నేమ్ లిస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఒక్క నేమ్ లిస్ట్ నుంచి ఒక స్టార్ వస్తారు అని అనుకుందాం. ఓకే. 2 నేమ్ లిస్ట్ల మీద ఫోకస్ చేస్తే 250 అనేది కంప్లీట్ అవుతుంది, మీ 250. ఓకే. ఒక 20 నేమ్ లిస్ట్ మీద మీరు ఫోకస్ చేస్తే మీ యొక్క స్టార్ 500 అనేది కంప్లీట్ అవుతుంది. అంతే. వీరంజనేయులు గారు నేమ్ లిస్ట్ మీద ఫోకస్ చేశారు, సార్ స్టార్ అయ్యారా? స్టార్ కంప్లీషన్ అయిపోయింది. ఓకే. సార్ వెంటనే తను చేయాల్సినటువంటి తను స్టార్ అయ్యారు, తన నేమ్ లిస్ట్ నుంచి లాగిన్స్ కూడా వచ్చాయి. అవునా మేడం? ఎస్ సార్, తను ఒక నేమ్ లిస్ట్ నుంచే 12 లాగిన్స్ వచ్చాయి సార్. మరి మనం అప్రిషియేట్ చేయొచ్చా లేదా? ఒక నేమ్ లిస్ట్, 1 నేమ్ లిస్ట్. ఓకే. 50 నేమ్ లిస్ట్ మీద మీరు అంటే 50 ఫ్యామిలీస్ అని అర్థం. ఒక నేమ్ హరిప్రసాద్ నేమ్ లిస్ట్ అంటే హరిప్రసాద్ ఫ్యామిలీ. హరిప్రసాద్ ఫ్యామిలీకి ఏం చేయాలి? ఆరోగ్యం కావాలంటే న్యూట్రాస్యూటికల్ గురించి అవగాహన కల్పించాలి. కొంటారా లేదా తర్వాత సంగతి, అవగాహన కల్పించేటువంటిది. సో అందుకనే మన ప్రెజెంటేటర్ మోస్ట్ ఇంపార్టెంట్, మన స్పీకర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం అప్పుడు అవ్వగలుగుతాం. ఇప్పుడు ఆ సార్ ఎట్లయితే ఆ పెద్దవాళ్ళని చూసి మంచి ఇంట్రావర్ట్ కాస్త చక్కటి స్పీకర్ అయ్యాడు, అలా మనం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. చెప్పాం అంటే ఈ రోజు మనకి కంపెనీ గురించి మీరు చెప్పడం జరుగుతుంది సార్ వీడియోస్ ద్వారా. ఇప్పుడు మీరు కూడా మెయిన్ డ్రైవర్స్ అనుకోవచ్చు సార్. ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ ఇష్యూ జరిగినప్పుడు అది ఆ రోజులు మర్చిపోలేము అనమాట. ఆ టైంలో మీరు ఉంటూ ఇప్పుడు స్టిల్ ఇక్కడ నడుస్తుందంటే కంపల్సరీ మీరు అది, ఎందుకంటే ఆ రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రీగా ఇంత వర్క్ చేసుకుంటాం అంటే కూడా మీరు మెయిన్ మూల కారణం సార్. థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, మీ టీంకి మీరు ఈ విధమైనటువంటిది నా బెనిఫిట్ నేను తీసుకుంటాను. నేను చెప్పడం వల్ల నా బెనిఫిట్ నేను తీసుకుంటూ ఉంటాను, మీ బెనిఫిట్ మీరు. ఇక్కడ మన నుంచి ఇండస్ట్రీలో కోరుకునేది ఒకటే ఒకటి, నా ప్రొడక్ట్ గురించి, నేను ఇచ్చేటువంటి కల్పించే ఉపాధి గురించి మీరు ఎంత చెబితే నేను ఆ సక్సెస్ మీకు ఇస్తాను, ఆ గౌరవం రెస్పెక్ట్ నీకు ఇస్తాను. ఇప్పుడు ఆ సార్ సూర్య గారి నుంచి నాకు ఎంత రెస్పెక్ట్, ఆ ప్రేమ అభిమానం వస్తుందో అందరికీ ఉంటుంది. నేను ఫస్ట్ రూబీ అయినప్పుడు ఒక హాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు, మన కళ్యాణ్ మేడంకి, ఆ మేడంకి, పద్మ మేడంకి కొట్టినట్టు. అప్పుడు నేను చాలా నిలబడి అందరూ కొడుతుంటే నేను మస్తు సంతోషపడ్డాను. అప్పుడు ఎవరైతే పిన్ సెరమనీ చేస్తున్నారో ఆ సీనియర్ ఒకటే చెప్పారు, ఇదేం చూసావు ఫ్యూచర్లో చూడు, ఇంకా నువ్వు గనక నాకు 3 సంవత్సరాలు ఇచ్చేస్తే నేను ఇంకా నీకు అద్భుతమైనటువంటిది నీకు చూపిస్తాను. నేను అన్నాను అనమాట ఆ మాట. చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది ఆ విధంగా క్లాప్ చేయడము. ర్యాంక్ వచ్చిన దానికంటే అక్కడ అప్రిషియేషన్ నాకు చాలా బాగా అనిపించింది. మా ఫాదర్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిర్యాలగూడలోనే జరిగింది. సో ఆ తర్వాత నిజంగానే 3 years ఓకే సార్ డన్. 3 years నేను ఏది కంప్లైంట్ చేయను, మీరు ఎలా చెబితే అలా అని అన్నాను. దేని గురించి కూడా అని అంటే అలాగే నేను 3 yearsలో డైమండ్ కంప్లీట్ అయింది. సో అది ఇంకా ఆ యొక్క గౌరవము, అభిమానం, టీం నుంచి రెస్పెక్ట్ అనేది ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. సో అది అంటే మనం ఏం లేదు, అవేర్నెస్ చేసుకోవడమే మనం ఇండస్ట్రీ మన నుంచి. సో నేమ్ లిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ లిస్ట్ ఓకే. ఈ నేమ్ లిస్ట్ ఎంతమంది నేమ్ లిస్ట్ మీద మీరు ఫోకస్ చేశారు? మీరు 500 కావాలంటే ఒక 20 నేమ్ లిస్ట్ మీద ఫోకస్ చేయండి, కరెక్ట్ నేమ్ లిస్ట్. ఇప్పుడు వీరాంజనేయులు గారు మన ముందు సాక్ష్యం. అంటే అందరూ వీరాంజనేయుల సార్ లాగా ఉండకపోవచ్చు, ఆయన ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అట్లే ఉంది.
అంతమందిని ప్రమోట్ చేసినప్పుడు ఆయన వచ్చి కూర్చున్న టేబుల్ మీద కూర్చునే విధానం, వినే విధానం, అది కేవలం అక్కడనే ఆ మోటివేషన్ అక్కడి వరకే ఉండకుండా దాన్ని కంటిన్యూ చేయడం. ఇప్పటి వరకు నేను ఆ రోజు నుంచి మాక్సిమం ఇంకా అలా సీనియర్లైనా అప్పుడప్పుడు ఏం కానీ ఆయనైతే మాత్రం కంటిన్యూస్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చారు. ఓకే, సో అది అలా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మకమే. సరేనా మరి? ఓకే, ఎన్టీపీసీ అనేది చూడండి. ఇంక మిగతా వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.